హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమించాను నిన్నే ఈ స్టోరీలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ భాగాలు ఎవరైనా వినకుండా ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అలా అడగాలని నాకు ఉంది, కానీ దానితో నేను చేయించుకోవాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. అది అయిపోతే అప్పుడు అప్పుడు చెప్తా దాని సంగతి. నేను పెట్టే చిత్రహింసలు భరించలేక అది ఏ నుయ్యో గొయ్యో చూసుకున్నా ఆశ్చర్యం లేదు అని కసిగా అంది సరళ. దాంతో చెయ్యవలసిన ముఖ్యమైన పనా? ఏంటి మమ్మీ అది? అడిగింది వైశాలి. అదేంటో రేపు ఇంట్లో ఉన్న అందరికీ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండు, వంకరగా నవ్వుతూ అంది సరళ. అప్పుడే వినోద్ నుండి వైశాలికి కాల్ రావడంతో ఆ విషయాన్ని ఇంకా పొడిగించకుండా ఆమెతో కబుర్లు చెప్పుకుంటూ ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. సుబ్బారావుకి భోజనం పెట్టి అతనితో పాటే తాను తినేసి ఇంట్లో మిగతా పని పూర్తి చేసుకుని ఈ మధ్య తనకి బాగా రొటీన్ పనిగా మారిపోయిన రాహుల్ ఆలోచనలతో హాయిగా నిద్రపోయింది అవని. మూడు బారుతున్న తన జీవితంలోకి వసంతంలా వచ్చి తమకి సంతోషాలు రుచి చూపించిన తమ మనవడు తిరిగి వెళ్ళిపోయే సమయం వచ్చింది అని దిగులుగా గదిలో కూర్చుని అతని గురించి ఆలోచిస్తూ ఉన్నారు చంద్రకాంత్, అన్నపూర్ణమ్మ. వారితో మాట్లాడాలని అక్కడి వరకు వచ్చి మనసులో ఏదో భయం ఉండడంతో 2 నిమిషాలు ఆలోచించి భారంగా శ్వాస తీసుకుని వదిలి ఆ గది డోర్ మీద చిన్నగా తట్టాడు రాహుల్. ఆ శబ్దం విని వెళ్లి తలుపు తెరిచింది అన్నపూర్ణమ్మ. ఆమెను చూసి ఇబ్బందిగా నవ్వి, పడుకున్నారా బామ్మ అని అడిగాడు రాహుల్. లేదు నాన్న, ఈ ముసలి ప్రాణాలకి ఆలోచనలు తప్ప నిద్రలు రావులే. కానీ నువ్వురా లోపలికి అని అంటూ అతన్ని తీసుకుని లోపలికి వెళ్ళింది అన్నపూర్ణమ్మ. ఒక 10 నిమిషాల తర్వాత పైకి మౌనంగా ఉన్న మనసు లోపల ఎన్నో ఆలోచనలతో యుద్ధం చేస్తూ ఉన్నారు చంద్రకాంత్, అన్నపూర్ణమ్మ. వాళ్ళు మౌనంగా ఉండటం చూసి, ఏమీ మాట్లాడరు ఏంటి తాతయ్య? నేనేమైనా తప్పు చేశానా? నేను అవనిని ప్రేమించడం మీకు నచ్చడం లేదా అని అడిగాడు రాహుల్. ఇష్టం లేక కాదు రాహుల్, నువ్వు అవనిని ప్రేమించడం తప్పు అని కూడా కాదు. అవని చాలా మంచి పిల్ల. తను మన ఇంటికి వంట మనిషిలా వచ్చినా తనని ఎప్పుడు మేము అలా చూడలేదు. మా సొంత మనవరాలులాగానే మేము చూసుకున్నాం. తనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని కూడా మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అలాంటిది నువ్వే తనని పెళ్లి చేసుకుంటాను అంటే మాకు అంతకన్నా సంతోషం మరొకటి ఏముంటుంది? కానీ మా ఆలోచన అంతా మీ నాన్న గురించే అని అన్నాడు చంద్రకాంత్. ఆ మాట విని అయోమయంగా అతన్ని చూశాడు రాహుల్. అవును బాబు, ఈ విషయంలో మీ నాన్నగారు చాలా కోపం తెచ్చుకుంటారు బాబు. ఏదో ఆస్తి విషయంలో చిన్న మాట పట్టింపు వచ్చిందనే మీ నాన్న మీ అమ్మని మాకు దూరం చేశాడు. కానీ కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న కూతురే అయినా కళ్ళారా చూసుకునే అదృష్టం లేకుండా పోయింది మాకు. అలాంటిది ఒక పని పిల్లని నువ్వు ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే మీ నాన్నగారు దీనికి ఒప్పుకుంటాడా? కన్నీళ్లతో అడిగింది అన్నపూర్ణమ్మ. డాడీ ఒప్పుకుంటారో లేదో అని నేను ఆలోచిస్తూ నేను నా జీవితాన్ని కోల్పోలేను బామ్మ. నా చిన్నప్పటి నుంచి నేను మమ్మీని చూస్తూనే పెరిగాను. మిమ్మల్ని వదిలి ఉండలేక, ఆయన్ని వదిలి రాలేక రోజు మమ్మీ నరకం అనుభవిస్తుంది. ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరి రాత ఇంతే. భర్తకు బానిసలా పడి ఉండవలసిందే అని మమ్మీ సర్దుకుపోతూ బ్రతుకుతున్నట్లు నేను సర్దుకుపోయి అవనిని వదులుకుని జీవితాంతం బాధపడుతూ బ్రతకలేను తాతయ్య. ప్రస్తుతం అవని మనసులో నేను లేను అనే ఆగుతున్నాను. తన మనసులో నేను ఉన్నాను.
నాపై ప్రేమ ఉంది అని తెలిసిన మరుక్షణం మా డాడీయే కాదు, ఇంకా ఎవరు అడ్డొచ్చినా నేను ఆగను. ఎలా అయినా అవనిని పెళ్లి చేసుకుని తనని నాతో తీసుకువెళ్ళిపోతాను అని అన్నాడు రాహుల్. అతను అంత గట్టిగా చెప్పడంతో ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకున్నారు అన్నపూర్ణమ్మ, చంద్రకాంత్. అప్పుడే రాహుల్ ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ వైపు అసహనంగా చూసి కాల్ లిఫ్ట్ చేసి, హా డాడీ చెప్పండి అని అన్నాడు రాహుల్. ఏం చేస్తున్నావురా అక్కడ? నేను చెప్పిన పనేంటి, నువ్వు చేస్తున్న ఘనకార్యాలేంటి? సీరియస్ గా వినిపించింది శంకరం గొంతు. అసలే కోపంలో ఉన్న రాహుల్కి అతని మాటలు మరింత కోపాన్ని తెప్పించాయి. అయినా అతనితో వాదనకి దిగడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాడు రాహుల్. ఇప్పటి వరకు అక్కడ ఉండి తమరు చేసేది చాలు. తమరి పాస్పోర్ట్ వీసా వచ్చాయి, రేపు బయలుదేరి ఇంటికి వచ్చాయి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు శంకరం. దాంతో చేసేది ఏమీ లేక కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు రాహుల్. అతని వైపు చూసి ఒక బాధగా ఒక నిట్టూర్పు వదలడం తప్ప ఏమీ చేయలేకపోయారు అన్నపూర్ణమ్మ, చంద్రకాంత్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి పనంతా పూర్తి చేసి ఎంతో హుషారుగా అన్నపూర్ణమ్మ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంది. అవని ఎప్పుడు తను ఎలా ఉంటే అలానే, కనీసం డ్రెస్ ఎలా ఉందో కూడా చూసుకోకుండా ఆ ఇంటికి వెళ్ళే అవని ఈరోజు నీట్గా రెడీ అయ్యి తను ఎలా ఉందో అద్దంలో చూసుకోవడం చూసి, చూసావా మమ్మీ, వాడి కోసం ఇది ఎంత కొత్తగా మొహానికి రంగులద్దుతుందో అని అంది వైశాలి. వాడిచ్చే డబ్బులు కావాలి అంటే వాడికి ఇది అందంగా కనిపించాలి కదా వైశ్యు, దానికే ఇది ఇంతగా సింగారించుకుంటుంది అని అంటూ మూత తిప్పింది సరళ. రెడీ అయ్యి ఆపరేషన్కి రాహుల్ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం కోసం ఇన్ని రోజులు తాను కూడబెట్టుకున్న డబ్బులు బ్యాగ్లో పెట్టుకుని వెళుతున్న అవనిని చూసి, ఏ ఆగు అని పిలిచింది సరళ. ఆ అరుపు విని అవని అడుగులు ఆగిపోయాయి. భయంగా ఆమెను చూస్తూ ఎక్కడ తన దగ్గర డబ్బులు ఆమె లాక్కుంటుందా అన్న సందేహంతో చేతిలో ఉన్న బ్యాగ్ని గట్టిగా పట్టుకుని, ఏంటి పిన్ని అని అడిగింది అవని. ఆమెని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతుంది సరళ. అన్నపూర్ణమ్మ గారి ఇంటికి పిన్ని, వంట చేయాలి కదా, అందుకని వెళ్తున్నా అంది అవని. నువ్వు అక్కడికి వెళ్ళి వంట చేస్తున్నావో లేక దగ్గరుండి ఆ అన్నపూర్ణమ్మ మనవడికి వడ్డిస్తున్నావో అంత నాకు తెలుసు, కానీ అన్నపూర్ణమ్మ గారి మనవడు ఇంకా ఊర్లోనే ఉన్నాడా లేక వెళ్ళిపోయాడా అడిగింది సరళ. పిన్నేంటి రాహుల్ గురించి అడుగుతుంది అని మనసులో అనుకుని, ఉన్నారు పిన్ని అని చెప్పింది అవని. ఉన్నాడా? అయితే నువ్వు నాకొక పని చేసి పెట్టాలి అని వంకరగా ఆమెను చూస్తూ అంది సరళ. ఏంటి పిన్ని అది? కళ్ళు చిన్నవి చేసి అమాయకంగా ఆమెను చూస్తూ అడిగింది అవని. ఏమీ లేదు, అతి త్వరలో ఆ రాహుల్కి మన వైష్ణవినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఈ విషయం వాళ్ళ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను. ఈలోగా నువ్వు ఆ రాహుల్తో మాట్లాడి అతను వైశాలిని తప్ప మరో అమ్మాయిని పెళ్లి చేసుకోను అనేలా చేయాలి. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళిద్దరిని నువ్వే కలపాలి అని అంది సరళ. ఆ మాటతో అవని కాళ్ళ కింద భూమి కంపించింది. ఏంటి, రాహుల్కి వైషుకి పెళ్ళా? కళ్ళు వదిలేసి బాధగా మనసులో అనుకుంటూ షాక్ అయింది అవని. అవును, ఏ వాళ్ళ పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా? పళ్ళు బిగించి అంది సరళ. ఆ మాటకి షాక్ అయ్యి, ఏంటి మమ్మీ నువ్వనేది? ఆ రాహుల్తో నాకు పెళ్ళేంటి కోపంగా అంది వైశాలి. నువ్వు చిన్నపిల్లవి వైషు, నీకేమీ తెలీదు. నేను మాట్లాడుతున్నాను కదా, కాసేపు మాట్లాడకుండా ఉండు అని ఆమె నోరు మూయించింది సరళ. దాంతో అసహనంగా ఆమె వైపే చూస్తూ ఉండిపోయింది వైశాలి. అప్పుడే తెలియనిది తనకి కాదు సరళ, నీకు
కోపంగా అంటూ అక్కడికి వచ్చాడు సుబ్బారావు. ఈయనగారు ఒకడు ప్రతి దానిలోనూ నేనున్నానంటూ వచ్చేస్తాడు అని మనసులో అనుకుని, ఏం తెలీదండి నాకు, ఆ ఏం తెలీదు అని మీరు అనుకుంటున్నారు అరిచింది సరళ. ఏం తెలుసు నీకు? నాకు వైశాలి కన్నా ముందు పుట్టిన బిడ్డ అవని ఉంది అని తెలుస్తుందా నీకు? పెద్దది కాబట్టి అవనికి ముందు పెళ్లి చేయాలి అన్న విషయం అర్థమవుతుందా నీ బుర్రకి? అంతే కోపంగా అరిచాడు సుబ్బారావు. అవును కదా, నాకు ఈ విషయం అస్సలు గుర్తులేదండి. ఇలా ఎలా మర్చిపోయాను? ముందు అవని అంటే మీ పెద్ద కూతురికి మంచి సంబంధం చూసి కట్నాలు కానుకలు ఘనంగా ఇచ్చి తన పెళ్లి చేసిన తర్వాత ఏమైనా డబ్బులు మిగిలిపోతే ఆ డబ్బుతో వచ్చే కుంటివాడినో గుడ్డివాడినో లేక వయసు మీద పడి ఆసరా కోసం మరో పెళ్లి చేసుకోవాలనుకునే ముసలివాడినో తెచ్చి నా కూతురికి పెళ్లి చెయ్యాలి. అంతే కదా మీరు అనేది? అలాగే అలాగే చేస్తానండి. ఎందుకీ మీ కూతురికి ఏ ఊరి జమీందారిని తీసుకురమ్మంటారు అని వెటకారంగా అడిగింది సరళ. చంపేసేలా ఆమెని చూస్తూ, నువ్వు వెటకారంగా అడిగినా పర్వాలేదు, నీ నోటి వాక్యాన నా కూతురికి మంచి రాజా లాంటి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను, చూస్తూ ఉండు ఆవేశంగా అన్నాడు సుబ్బారావు. ఓ అవునా, అందుకేనా నీ కూతురు కారులో తిరుగుతూ నువ్వు తెచ్చే రాజా లాంటి సంబంధానికి ఇచ్చే కట్నం కోసం కష్టపడుతుంది? వంకరగా అతన్ని చూస్తూ అంది సరళ. ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాట అందో అర్థమవడంతో అవని కళ్ళ నుండి ధారాళంగా నీళ్లు కారిపోతూ ఉన్నాయి. తన కూతుర్ని అంత మాట అన్న సరళని చంపేసేలా చూస్తూ సరళ అని అరిచి ఆమెని కొట్టబోయిన సుబ్బారావుకి సడన్ గా గుండెలో నొప్పిగా అనిపించడంతో గుండెపై చేయి పెట్టుకుని అక్కడే కోలబడ్డాడు అతను. అది చూసి నాన్నా అంటూ అతన్ని పట్టుకుని సరిగ్గా కూర్చోబెట్టి బాగా దగ్గుతున్న అతనికి టాబ్లెట్స్ ఇవ్వడం కోసం అతని గదికి పరుగు తీసింది అవని. అది చూస్తూ చిరాకు పడుతూ అలానే నిలబడ్డారు తప్ప అతని దగ్గరికి కూడా వెళ్ళలేదు సరళ వైశాలి. టాబ్లెట్స్ తీసుకువచ్చి అతనికి వేయడంతో కొంచెం స్థిమితపడ్డాడు సుబ్బారావు. దానితో అతన్ని తీసుకువెళ్లి బెడ్ పై పడుకోబెట్టి, ఎక్కువ టెన్షన్ తీసుకోకు నాన్న, ఏది ఎలా జరగాలి అని రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది. నా గురించి ఎక్కువగా ఆలోచించి పిన్నితో గొడవ పెట్టుకోవద్దు అని అంది అవని జాలిగా ఆమెను చూస్తూ. మీ పిన్ని మాటలు వింటూ ఉంటే నీకు కోపం రాలేదా తల్లి అడిగాడు సుబ్బారావు. నాలాంటి ఆడపిల్లలకి బాధపడడం ఒక్కటే వచ్చు నాన్న, కోప్పడడం రాదు. అయినా పిన్ని మాట తీరు మనకు తెలిసిందే కదా, ఎందుకు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం అంది అవని. ఆ మాటకి బాధగా నిట్టూర్పు వదిలి, నన్ను క్షమించు తల్లి కళ్ళ నీళ్లతో అడిగాడు సుబ్బారావు. ఏంటి నాన్న ఆ మాటలు? అయినా మీరేం చేశారని నాకు క్షమాపణ చెప్పడానికి ప్రేమగా అతన్ని చూస్తూ అడిగింది అవని. నువ్వు ఆ రాక్షసితో అన్ని మాటలు పడడానికి కారణం నేనే కదా తల్లి, నేనే ఆ రాక్షసిని తెచ్చి నీ నెత్తి మీద పెట్టాను కదా, బాధ వలన పూడుకుపోయిన గొంతుతో అన్నాడు సుబ్బారావు. మీరలా ఏమి అనుకోవద్దు నాన్న, నాకు ఈ మాటలన్నీ మామూలే. వాటిని తట్టుకుంటూ నేను ధైర్యంగా ఉంటున్నాను అంటే దానికి కారణం మీరు. నాన్న ఉన్నారు అని నా మనసు అనుకున్న ప్రతిసారి నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చేది మీరు. అలాంటి మీరే ఇలా అయిపోతే ఇంకా నేనేమైపోవాలి అని అంది అవని. ఆ మాటతో కన్నీళ్లు తుడుచుకుని, ఏమీ అవ్వవు అమ్మా, నీ నాన్న ధైర్యం ఎప్పటికీ నీతోనే ఉంటుంది అన్నాడు సుబ్బారావు. అతన్ని చూసి చిన్నగా నవ్వి, సరే నాన్న, ఇంక నేను అన్నపూర్ణమ్మ గారి ఇంటికి వెళ్ళి వస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అతనికి దుప్పటి కప్పి గది నుండి బయటికి వచ్చి అతనికి ఏ డిస్టర్బెన్స్ కలగకుండా తలుపు దగ్గరికి వేసింది అవని. ఆమె ఎప్పుడెప్పుడు ఆ గది దాటి బయటకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్న వైశాలి సరళ ఆమె బయటికి రావడంతో ఒక్కసారి ఒకరి మొహం ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా బయటికి నడుస్తూ ఉంది అవని.
అది చూసి చెప్పింది గుర్తుందా అని అడిగింది సరళ. హా, గుర్తుంది పిన్ని. వెళ్ళగానే ఈ విషయం గురించి రాహుల్కి చెప్తాను అని అంది అవని. ఆ మాట విని కన్నింగా నవ్వుకుని, మాట్లాడితే సరిపోదు, అతన్ని ఎలా అయినా వైశాలిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలి అని ఆర్డర్ వేసింది సరళ. ఆ మాటతో కళ్ళలో నీళ్లు తిరగడంతో సరే అన్నట్లు తల ఊపి బయటికి నడిచింది అవని. తన మనసుకు నచ్చిన వాడికి వేరే అమ్మాయిని ప్రేమించమని ఎలా చెప్పాలో తెలియకపోవడంతో అదే విషయం గురించి ఆలోచిస్తూ తనకి కనిపిస్తూ ఉన్న దారుల్లో నడుస్తూ ఉంది ఆమె. బ్యాగ్లో తన బట్టలు సర్దుకోవడం పూర్తి అవడంతో దిగులుగా బెడ్ చివర కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు రాహుల్. అతని ఆలోచనలు అన్నీ అవని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఏంటి అవని ఇది? నీ మనసులో నేనున్నాను అని ఎవరో వచ్చి చెప్తున్నారు, కానీ నువ్వు మాత్రం పెదవి విప్పి ఆ మాట మాత్రం చెప్పడం లేదు. అసలు నీ మనసులో నేనున్నానా లేనా? ఈ 2 నెలల్లో ఒక్కరోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా నేను నీకు నచ్చలేదా అని అతను మనసులో అనుకుంటూ ఉండగా ఆ గది తలుపు తెరుచుకుంది. ఆ తలుపు తెరిచింది అవని ఏమో అని ఆశగా అటువైపు చూసిన అతనికి కాఫీ కప్పు పట్టుకుని ఆ గదిలోకి వస్తూ కనిపించింది బంగారమ్మ. ఆమెని చూసి డల్ అయ్యి, అవని ఇంకా రాలేదా బంగారం అని అడిగాడు రాహుల్. లేదు బాబు, రోజు ఈ పాటికి వచ్చేయాలి, మరి ఈ రోజు ఎందుకు ఆలస్యమైందో ఏంటో తలగొక్కుంటూ అంది బంగారమ్మ. సర్లే, తను రాగానే ఒకసారి నా దగ్గరికి పంపించు, తనతో కొంచెం మాట్లాడాలి అని అన్నాడు రాహుల్. అలాగే బాబు, పంపిస్తాను అని తన చేతిలో కాఫీ కప్ అతనికిచ్చి వెనక్కి తిరిగి వెళుతూ ఏదో గుర్తు రావడంతో మళ్ళీ అతని వైపు తిరిగి, బాబు, నాకొక సందేహం, అడగవచ్చా అని అడిగింది బంగారమ్మ. ఏంటది? ఎటో చూస్తూ అడిగాడు రాహుల్. అది బాబు, మీరు ఇంటికి వచ్చినప్పుడు నాకు చెప్పారు కదా, మీకు దెయ్యాలు కనిపిస్తాయి, వాటితో మీరు మాట్లాడతారు అని. నిజంగా అది నిజమేనా బాబు అని అడిగింది బంగారమ్మ చంపేసేలా ఆమెను చూస్తూ. అసలు నేనున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంటి బంగారం కోపంగా అడిగాడు రాహుల్. అది కాదు బాబు, మళ్ళీ మీరు ఊరికి వెళ్ళిపోతే ఈ ప్రశ్నకి నాకు సమాధానం ఎవరు చెప్తారు చెప్పండి. అందుకే నా మీద దయ తలచి ఈ ఒక్క విషయం చెప్పండి బాబు దీనంగా బతిలాడుకుంది బంగారమ్మ. అసహనంగా గాలిని నోటితో బయటికి వది, బంగారం మనసులో చంపేయాలి అని ఉన్న ఆ ఫీలింగ్ ని బలవంతంగా కంట్రోల్ చేసుకుని కూల్గా నీతో మాట్లాడుతూ ఉన్నా. నువ్వు ఇంకా ఇక్కడే ఉండి నన్ను విసిగించావే అనుకో, నాలోని రాక్షసుడు బయటికి వస్తాడు. ఆ తర్వాత నీలో ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం అని అన్నాడు రాహుల్. అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న కోపాన్ని చూసి భయంగా బయటికి పరుగు పెట్టింది బంగారమ్మ. గుండెల నిండా బాధతో కళ్ళ నిండా నీళ్లతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది అవని. ఆమె రావడం చూసి, అవనమ్మా వచ్చేసారా, మీకోసం రాహుల్ బాబు పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నారమ్మా, మీరు రాగానే తన దగ్గరికి రమ్మని చెప్పమన్నారు అని చెప్పింది బంగారమ్మ. ఎందుకు రమ్మన్నారు? ఎటో చూస్తూ గుండెల్లో బాధని కంట్రోల్ చేసుకుంటూ అడిగింది అవని. ఓ, మీకు విషయం తెలియదు కదా, ఈరోజు రాహుల్ బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారమ్మా. మళ్ళీ ఎప్పుడు వస్తారో, అసలు వస్తారో రారో కూడా తెలీదు అని అంది బంగారమ్మ. ఆ మాట వినగానే అవని షాకింగ్ గా ఆమె వైపు చూసింది. ఆమె గుండెల్లో ఏదో బాధ, ఆమె కంటిలో కన్నీరు చేరి చెంపల మీదుగా జారిపోతూ ఉంది. ఏంటి బంగారు నువ్వు అనేది? రాహుల్ బాబు వెళ్ళిపోతున్నాడా? వణుకుతున్న గొంతుతో ఆమె చెప్పింది నమ్మలేనట్లు మళ్ళీ అడిగింది అవని. అవునమ్మా, బ్యాగ్ కూడా సర్దేసుకున్నారు, ఇంకా వెళ్ళడమే ఆలస్యం అని చెప్పింది
బంగారమ్మ ఆమె మాట పూర్తి కాకముందే కంగారు పడుతూ లెగుస్తూ రాహుల్ గది వైపు పరుగు తీసింది అవని. అది చూసి, మీరు ఎంత దాచిపెట్టాలి అని చూసినా మీ మనసులో ప్రేమ దాగడం లేదమ్మా, అది అందరికీ తెలుస్తుంది అని అనుకుని చిన్నగా నవ్వుకుంది బంగారమ్మ. రాహుల్ గది వరకు వచ్చి పెరిగిన గుండె వేగంతో పాటు ఆవేశాన్ని కూడా తగ్గించుకుంటూ ఉంది అవని. ఆ గదిలో అడుగు పెట్టాలి అంటే ఏదో తెలియని భయం. ఆ భయాన్ని కూడా ఆమె మనసులో అతనిపై పెంచుకున్న ప్రేమ ఓడించడంతో ఆ గదిలోకి వెళ్ళింది ఆమె. ఆ గది కిటికీ నుండి బయటికి చూస్తూ అవని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు రాహుల్. అతనితో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఆ గది మొత్తం చూస్తున్న అవనికి బెడ్ పై పెట్టి ఉన్న అతని బ్యాగ్ కనిపించింది. అది చూసి, రాహుల్ మీరు ఊరికి నిజంగానే వెళ్ళిపోతున్నారా? కంగారుగా అడిగింది అవని. ఆ మాటతో వెనక్కి తిరిగి చూసి, అవును, డాడీ కాల్ చేసి రమ్మని చెప్పారు, వెళుతున్నాను, ప్రేమగా ఆమెను చూస్తూ అన్నాడు రాహుల్. అవునా అని అంటూ బాధగా అతని కళ్ళల్లో ప్రేమని తట్టుకోలేక తలదించుకుంది అవని. అది చూసి, నాతో ఏమైనా మాట్లాడాలా అవని అని అడిగాడు రాహుల్. మాట్లాడాలి, కానీ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నదే అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ ఉన్న అవనికి ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ గుర్తు రావడంతో, అవును బాబు, ఒక్క నిమిషం అని బ్యాగ్ నుండి డబ్బులు తీసి ఆ డబ్బులు పైన పెట్టి, మీరు నాన్నగారి ఆపరేషన్కి ఇచ్చిన డబ్బు బాబు, నిజంగా మీరు ఆ రోజు చేసిన హెల్ప్ నేను నా జీవితంలో మర్చిపోలేను, చాలా చాలా థ్యాంక్స్ రాహుల్ అంది అవని. అసహనంగా పక్కకు చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆ మళ్ళీ అవని వైపు చూస్తూ, అంతేనా, నాతో నువ్వు మాట్లాడవలసినవి ఇంకా ఏమీ లేవా అని అడిగాడు రాహుల్. లేదా అంటే ఒక్క విషయం ఉంది, కానీ ఆ విషయం మీతో ఎలా చెప్పాలో, అది చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని కొంచెం భయంగా ఉంది అని అంది అవని. ఆ మాటతో మనసులో ఏదో సంతోషం రాగా, నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు అవని, నీ మనసులో ఏమున్నా ధైర్యంగా నాతో చెప్పు, నేను అర్థం చేసుకుంటాను అని అన్నాడు రాహుల్. అతను ఆ భరోసా ఇవ్వడంతో, మీకు మా చెల్లి తెలుసు కదా వైశాలి, మీరు హాస్పిటల్లో కూడా తనని చూశారు, చాలా బాగుంటుంది, చాలా మంచి అమ్మాయి కూడా అని అంది అవని. ఆ మాటకి ఒళ్ళు మండడంతో, అయితే ఇప్పుడేంటి, మీ చెల్లికి ఏమైనా పెళ్లి సంబంధం చూసి పెట్టనా అని పళ్ళు పటపటా కొరుకుతూ కోపంగా అడిగాడు రాహుల్. అదేమీ లేదు బాబు, తను మిమ్మల్ని ఇష్టపడుతుంది, మీరు కూడా తనని ఇష్టపడితే మీ పెళ్ళి అని అవని తన మాట పూర్తి చేయకముందే ఆమె చెంపపై లాగిపెట్టి కొట్టాడు రాహుల్. అప్పటి వరకు బలవంతంగా కంట్రోల్ చేసుకున్న కన్నీళ్లు అతని చెంప దెబ్బతో ఆమె కళ్ళు దాటి స్వేచ్ఛగా బయటికి ప్రవహిస్తున్నాయి. పిచ్చా నీకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నువ్వు నాకు సంబంధాలు చూస్తావేంటి, ఎలా కనిపిస్తున్నాను నీకు అని ఆమెపై అరిచాడు రాహుల్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీరంటే నాకు ఇష్టం లేదు లేదు అని అరుస్తూ కోపంగా అతన్ని చూస్తూ ఏడుస్తూ ఉండిపోయింది అవని. ఆమె కంటిలో కన్నీరు చూసి తట్టుకోలేక ఆమెని గట్టిగా హత్తుకుని, నాకు నువ్వంటే పిచ్చే, అందరినీ ఎంతో బాగా అర్థం చేసుకునే నీకు ఎందుకు నా ప్రేమ అర్థం కావడం లేదు, ఏదో సిటీ నుండి వచ్చాడు, ప్రేమ అని మాయ మాటలు చెప్పి 4 రోజులు నాతో తిరిగి ఆ తర్వాత మోసం చేసి పోతాడు అని అనుకుంటున్నావా? అలా అయితే నీ ఆలోచన తప్పు అవని. నేను నా ప్రాణాన్నైనా వదిలేస్తాను, కానీ నిన్ను మాత్రం వదులుకోలేను. అసలు నేను ఇక్కడికి వచ్చిందే నీ కోసం అవని, నీ ప్రేమని పొందడం కోసం కన్నీళ్లతో చెప్పాడు రాహుల్. ఆ మాట విని షాక్ అయింది అవని.
ఏంటి, నువ్వు నమ్మట్లేదా? నీకు తెలుసు, నాకు తెలుసు నువ్వు నమ్మవు అని. అందుకని నీకు ఎన్ని రోజులు ఈ విషయం చెప్పలేదు. నువ్వు ఆన్లైన్ క్లాసులో లెసన్ వింటూ ఉంటే మొదటిసారి నేను నిన్ను నా ఫ్రెండ్ ఫోన్లో చూశాను. మీకు ఆన్లైన్ క్లాస్లో లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేది మా ఫ్రెండ్. నిన్ను చూసే ఆ గంట కోసం నేను ఎన్ని గంటలు ఎదురు చూసేవాడినో తెలుసా? వాడి ద్వారానే నువ్వు ఎవరో ఎక్కడుంటావో తెలుసుకున్నాను. అదే సమయంలో అమ్మమ్మ తాతయ్య గురించి తెలిసింది. అలా వాళ్ళని కలిసే వంకతో నీ ప్రేమ కోసం వచ్చాను. ఇక్కడికి వచ్చాక నీ ప్రేమ అయితే నాకు దొరకలేదు. కానీ అమ్మమ్మ తాతయ్యల ప్రేమ ఎలా ఉంటుందో తెలిసింది. ఇన్ని రోజులు నేను ఏం మిస్ అయ్యానో నాకు తెలిసి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ వదిలి ముఖ్యంగా నీకు దూరంగా వెళ్ళాలి అంటే ప్రాణం పోతున్నట్లుంది తెలుసా అని అన్నాడు రాహుల్. అతని మాటకి షాక్లో ఉన్న అవనికి అతనికి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు. అతనికి ఇంత దగ్గరగా ఉండలేక, అలా అని దూరం నెట్టలేక, తనని హత్తుకుని ఉన్న అతనిని తన కౌగిట్లో బంధించలేక నరకం చూస్తూ ఉంది ఆమె. నేను ఇంత చెప్పినా నీ నుండి ఎలాంటి సమాధానం రాలేదు అంటే నీ మనసులో నేను లేను అని అర్థమవుతుంది అవని. నేను ఇంకా ఇక్కడే ఉండి నిన్ను ఇబ్బంది పెట్టడంలో అర్థం లేదు అని ఆమెని వదిలి నేను వెళుతున్నాను అవని. నీ మనసులో నేను లేను అనుకుని వెళ్ళిపోతున్నా. కానీ నా మనసుకు తెలుస్తుంది నీ మనసులో నేనున్నాను అని. అది నీకు తెలిసిన క్షణం ఆ విషయం నాకు చెప్పడానికి ఏమాత్రం ఆలోచించకుండా నాకు ఒక్క కాల్ చేయి అవని. నేను ఎక్కడున్నా, నీకు ఎంత దూరంలో ఉన్నా రెక్కలు కట్టుకుని నీ ముందు వాలిపోతాను అని చెప్పి తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఆమె పిలుస్తుందేమో అని గడప దాకా వెళ్ళి ఆగాడు రాహుల్. అతన్ని పిలవాలి అని తన మనసులో ఉన్న ప్రేమ అతనికి అర్థమయ్యేలా చెప్పాలి అని ఆమెకి కూడా ఉన్న ఏదో గొంతులో అడ్డుపడడంతో ఆ విషయం చెప్పలేక అతను ఆగడం చూసి మొహం పక్కకు తిప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది అవని. అవని నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధగా ఆ గది దాటి బయటికి వెళ్ళి అందరికీ కన్నీళ్లతో వీడ్కోలిచ్చి తన మనసుని అవని దగ్గర వదిలేసి అక్కడి నుంచి బయలుదేరాడు రాహుల్. అతను వెళ్ళిపోవడం ఆమె మనసుకి తెలుస్తూ ఉండడంతో కింద కూలబడి పెద్దగా ఏడుస్తూ ఉంది అవని. ఆమె ఏడుపు గుండెలను పిండేస్తూ ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న అన్నపూర్ణమ్మ, చంద్రకాంత్ బాధగా హాల్లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కసారిగా ఆ ఇల్లు మొత్తం శ్మశాన వైరాగ్యం నిండిపోయింది. అలా కొంచెంసేపు గడిచాక అవని ఇంకా కిందకి రాకపోవడంతో ఆమె దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుంది బంగారమ్మ. అప్పటికే బాగా ఏడవడం వలన తెల్లగా ఉండే ఆమె మొహం ఎర్రగా మారి ఆమె చెంపలపై కన్నీటి చారకలు క్లియర్గా తెలుస్తున్నాయి. అది చూసి బాధగా ఒక నిట్టూర్పు వదిలింది ఆమె. రాహుల్ వెళ్ళిపోయాడా బంగారం? భారమైన గొంతుతో అడిగింది అవని. వెళ్ళిపోయారమ్మా. తన ప్రాణాన్ని ఇక్కడే వదిలి గుండె నిండుగా బాధని నింపుకుని వెళ్ళాలని లేకున్నా వెళ్ళక తప్పపోవడంతో ఇక్కడి నుండి వెళ్ళిపోయారమ్మా అని చెప్పింది బంగారమ్మ. అది తెలిసిన విషయమే అయినా కూడా ఎందుకో ఆ మాటని భరించలేని ఆమె మనసు మళ్ళీ వర్షించడం మొదలుపెట్టింది. అది చూసి, ఎందుకమ్మా రాహుల్ బాబుపై అంత ప్రేమని గుండెల్లో దాచుకుని అతను వెళ్ళిపోతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయారు అని అడిగింది బంగారమ్మ. ఇంకేం చేయమంటావు బంగారం? నా పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. నాలాంటి అమ్మాయి అందంగా కనిపించే అవకాశాన్ని చూసి ఆనందపడాలే తప్ప అందుకోవాలని ఆశపడకూడదు అని అంది అవని. కానీ మీ విషయంలో ఆకాశమే దిగి మీ దగ్గరికి వచ్చి తన మనసుని మీ కాళ్ళ దగ్గర పరిచిందమ్మా. కానీ మీరే ఆ మనసుని అందుకుని గుండెల్లో దాచుకోకుండా కాలితో తన్నేశారు అని అంది బంగారమ్మ. కాలితో తన్నాను అని మీరనుకుంటున్నారు,
కానీ అలా చేసి నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియడం లేదు బంగారం. ఏడుస్తూనే అంది అవని. ఎందుకమ్మా? ఎందుకు అతన్ని బాధ పెడుతూ మీరు బాధపడడం? అసలు ఇదంతా చేయడం దేనికోసమమ్మా? ఆ బాబు ప్రేమని కాదు అని మీరు సాధించింది, సంపాదించుకున్నది ఏముంది? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగింది బంగారమ్మ. నిరాశ నిండిన కళ్ళతో చూస్తూ, గుండె నిండా బాధ, జీవితానికి సరిపడే వేదన అని అంది అవని. బాగుందమ్మా. అతనే మీ జీవితం, అతనితోనే మీ భవిష్యత్తు ముడిపడి ఉంది అని చెప్పకనే చెప్తూ అతనిని ఎందుకు దూరం చేసుకుంటున్నారో మాత్రం చెప్పడం లేదు. అసలు రాహుల్ బాబు ప్రేమని కాదు అనడానికి మీకు ఉన్న సమస్య ఏంటమ్మా? ఎందుకు ఆ బాబుని అంత బాధ పెడుతూ మీరు బాధపడుతున్నారు? అడిగింది బంగారమ్మ. కాదు అనకుండా ఇంకేం చేయమంటావు? అతని ప్రేమని అంగీకరించి అతనితో వెళ్ళిపోయి ఆరోగ్యం బాగాలేని మా నాన్న ప్రాణాలు నా చేతులతోటే తీసేయమంటావా? ఎన్నో సంవత్సరాలు కూతురికి దూరమై అల్లుడి అల్లాడిపోయిన ఆ ముసలి వాళ్ళకి మనవడి రాకతో ఏదో రోజు కూతురు కూడా తన దగ్గరికి వస్తుంది అని చిగురించిన ఒక చిన్న ఆశని నా చేతులతోటే తుంచేయమంటావా? ఇప్పుడు నా ప్రేమతో వారికి దగ్గర అవుతున్న వాళ్ళ ప్రేమని శాశ్వతంగా దూరం చేయమంటావా? అరిచింది అవని. అలా అని ఎందుకు అనుకుంటున్నారమ్మా? ఏమో, మీ నాన్నగారు రాహుల్ బాబు వాళ్ళ అమ్మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుంటారేమో. దూరమైన కూతురు మీ పెళ్లితో ఈ ఇంటికి వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర అవుతుందేమో. కొంచెం బాధపడుతూనే అంది బంగారమ్మ. విరక్తిగా నవ్వి, పిచ్చి బంగారం, నువ్వింకా ఏ కాలంలో ఉన్నావే? ప్రస్తుత సమాజంలో డబ్బుకి, ఆస్తికి, అంతస్తులకి ఉన్న విలువ, గౌరవం నిజమైన ప్రేమకి, బంధానికి, బంధుత్వాలకి లేదే. అంత ఆస్తిపరులైన తమకి మరింత ఆస్తిని తెచ్చిపెట్టే పిల్ల కోడలిగా రావాలి అని ఎవరైనా కోరుకుంటారు, కానీ నాలాంటి పని పిల్లని కోడలుగా చేసుకోవడానికి ఏ తల్లిదండ్రి ఇష్టపడతారు? పైగా వైశాలిని రాహుల్కిచ్చి పెళ్లి చేయాలి అని చూస్తున్న మా పిన్నికి ఈ విషయం తెలిస్తే అవసరమైతే నన్ను చంపో లేక తను చచ్చో మా ప్రేమ పెళ్లి పీటలు ఎక్కకుండా ఆపుతుంది. అంతే తప్ప దగ్గరుండి పెళ్లి చేయదు. ఏడుస్తూ చెప్పింది అవని. పరిస్థితి అక్కడి వరకు వస్తే నీకు మేము అండగా ఉన్నాము, నువ్వేమీ బాధపడవలసిన అవసరం లేదు అన్న వాయిస్ ఆ గది గుమ్మం దగ్గర నుండి రావడంతో అటువైపు చూసి అక్కడ చంద్రకాంత్, అన్నపూర్ణమ్మ ఉండడంతో పైకి లేచి తలదించుకుని నిలబడింది అవని. ఆమె దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఆమె తల నిమురుతూ, నువ్వు ఏం తప్పు చేయలేదు తల్లి, తల ఉంచుకోవడానికి. అసలు పరిస్థితి బాగుంటే మేమే నిన్ను రాహుల్కిచ్చి పెళ్లి చేసేవాళ్ళం, కానీ మాకు ఆ అదృష్టం లేదు. మీ పెళ్లి చేయమని నా కూతుర్ని అల్లుణ్ణి అడిగే పరిస్థితుల్లో మేము లేము. అలా అని నిన్ను మేము బలవంతం పెట్టలేము. మాకు మమ్మల్ని కాదు అనుకున్న కూతురు అల్లుడి కన్నా మేము కావాలి అనుకుని మా కోసం వచ్చిన మా మనవడి సంతోషమే ముఖ్యం. నీ వల్ల మా కూతురు మాకు దూరం అవుతుంది అని నువ్వు అస్సలు అనుకోవద్దు. ఎలాగో ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్న మా కూతురు మరికొన్ని సంవత్సరాలు దూరం అవడంలో మాకు ఇబ్బంది ఏముంటుంది అన్నాడు చంద్రకాంత్. రాహుల్ సంతోషం నీతో ఉంది తల్లి, నువ్వు వాడికి తోడుగా ఉంటే అంతే చాలు మాకు, ఈ ఆఖరి రోజుల్లో హాయిగా మరణించడానికి అని అంది అన్నపూర్ణమ్మ. ఆ మాటతో ఏడుస్తూ వాళ్ళ కాళ్ళ మీద పడింది అవని. ప్రేమగా ఆమె తలపై చేయి వేసి, నువ్వెప్పుడు మా గుండెల్లో ఉంటావు బంగారం అని ఆమె భుజాలు పట్టుకుని పైకి లేపి గుండెలకి హత్తుకుని, పిచ్చి తల్లి, వాడు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనో కానీ నువ్వు వాడికి భారీగా దొరకవే. నీలాంటి బంగారం వాడి భార్య అవడం కన్నా మాకు వేరే ఆనందం ఏముంటుంది చెప్పు అని అంది అన్నపూర్ణమ్మ. వారు అలా తనని ఆదరించడంతో అవని మనసు ప్రశాంతంగా మారింది. ఈసారి ఆమె కళ్ళల్లో బాధతో కాకుండా సంతోషంతో కన్నీరొస్తుంది. అది చూసి ఇంకా ఏం ఆలోచిస్తున్నారమ్మా? తాతయ్య బామ్మగారు కూడా మీ ప్రేమకి పచ్చజెండా ఊపేశారు కదా. వెంటనే రాహుల్ బాబుకి ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమనండి అంది బంగారమ్మ. అవునమ్మా, వెంటనే ఆ పని చెయ్యి. పాపం పిచ్చి విధవ ఎంత బాధపడుతున్నాడో ఏంటో అని అన్నాడు చంద్రకాంత్.
అతను బాధపడుతున్నాడు అనేసరికి గుండెలో కలుక్కుమన్నా, అది కాదు తాతయ్య, ఈ విషయం గురించి ఒకసారి నాన్నతో మాట్లాడాలి. ఆయన నిర్ణయం తెలుసుకోకుండా నేను రాహుల్తో ఏమీ చెప్పలేను, మాట్లాడలేను అని ఇబ్బంది పడుతూ చెప్పింది అవని. 2 నిమిషాలు ఆలోచించి, సరే తల్లి, నీ ఇష్టం. ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా అది మీ నాన్నగారి అంగీకారంతోనే జరగాలి. ఆయనతో మాట్లాడడానికి నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, మేం మాట్లాడతాము అని అన్నాడు చంద్రకాంత్. అయ్యో, అవసరం లేదు తాతయ్య గారు, నాన్నతో నేనే మాట్లాడతాను అని అంది అవని. సరే అమ్మా, ఇప్పటికే ఆకలితో కడుపు కాలిపోతుంది, త్వరగా వచ్చి ఆ వంట సంగతి చూడమ్మా దీనంగా మొహం పెట్టి అడిగాడు చంద్రకాంత్. అతని మొహం చూసి చిన్నగా నవ్వి, సరే తాతయ్య, చిటికలో వంట చేసేస్తాను పదండి అని వారిని తీసుకుని కిందకి వెళ్ళింది అవని. మరోవైపు హైవే మీద దూసుకు వెళుతున్న రాహుల్ కార్ సడన్ బ్రేక్ వేయడం వలన ఆగింది. లేదు అవని, నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను ఇక్కడ నుండైతే అది నిన్ను తీసుకునే వెళ్తాను, లేకపోతే ఇలానే నిన్ను చూస్తూ ఇక్కడే బ్రతికేస్తాను అని మనసులో అనుకుని కార్ యూటర్న్ తీసుకుని వెనక్కి వెళుతున్నాడు రాహుల్. చంద్రకాంత్ అన్నపూర్ణమ్మ దంపతులు ఎంత ధైర్యం ఇచ్చినా సరళ గురించిన భయం అవని మనసులో ఉంటూనే ఉంది. తన కూతురికి చెయ్యాలి అని ఆశపడిన రాహుల్ని తను పెళ్లి చేసుకుంటాను అంటే పొరపాటున కూడా ఆమె ఒప్పుకోదు. ఇప్పుడు ఏం చేసి ఆమెని ఒప్పించాలి అని అనుకుంటూ వంట చేస్తూ ఉంది ఆమె. అప్పుడే అవనమ్మా, అవనమ్మా అని పెద్దగా అరుస్తూ అక్కడికి కంగారుగా వచ్చింది బంగారమ్మ. ఆమె కంగారు చూసి, ఏంటి బంగారం, ఇందాక అనంగా బయటికి వెళ్ళి ఇప్పుడు వచ్చిందే కాక ఏవో కొంపలు మునిగిపోయినట్లు ఆ అరుపులేంటి అని అడిగింది అవని. అయ్యో, నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయమ్మా ఆయాసపడుతూ అంది బంగారమ్మ. ఎవరివి చిన్నగా నవ్వుతూ అడిగింది అవని. ఎవరివో కాదమ్మా, ఆ మునిగిపోతున్నది మీ కొంపే. మీ పిన్ని పక్క ఊరు సర్పంచ్ గారితో మీ పెళ్లి నిశ్చయం చేసింది, ఈ రోజు సాయంత్రమే పెళ్లి అని బాంబు పేల్చింది బంగారమ్మ. ఆ మాటతో అవని చేతిలోని పళ్ళు చేజారి నేల మీద పడిపోయింది. ఏంటి బంగారం నువ్వనేది? ఆమె చెప్పింది నమ్మలేనట్లు కంగారుగా అడిగింది అవని. నిజమమ్మా, ఈ విషయం గురించి మీ నాన్నగారికి మీ పిన్నికి పెద్ద యుద్ధమే జరుగుతుంది కొంచెం భయపడుతూ అంది బంగారమ్మ. ఆ మాటతో అలా గొడవ పెట్టుకుంటే వాళ్ళ నాన్న ఆరోగ్యం ఏమైపోతుందో అన్న భయంతో కంగారుగా బయటకు పరుగు తీసింది అవని. నట్టింట్లో తల విరబోసుకుని వైశాలిని పక్కన ఏంటిం బాటిల్ ముందు పెట్టుకుని కూర్చుంది సరళ. ఆమె ముందు నిస్సహాయంగా నిలబడి ఉన్నాడు సుబ్బారావు. అతను ఎంతసేపటికి నోరు విప్పకపోయేసరికి, ఏంటయ్యా సమాధానం చెప్పమంటే రాయిలా అలా నిలబడి ఏదో సినిమా చూస్తున్నట్లు చూస్తున్నావు? మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకుంటావా, లేక నన్ను నా కూతుర్ని ఈ ఏండ్రం తాగి చావమంటావా? కళ్ళు ఉరిమి అతన్ని చూస్తూ అడిగింది సరళ. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా సరళ? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా సరళ? ఒకరిని ఉరి తీయకపోతే మేము ఉరి వేసుకుంటాము అని అంటున్నావు. ఇందులో దేనికి ఒప్పుకున్నా జీవితాంతం నాకు బాధ తప్పదు అని కన్నీళ్లతో చెప్పాడు సుబ్బారావు. మీరు బాధపడుతున్నారు అని నేను నా కూతురు మీ కూతురికి అన్ని దోచిపెట్టి మేం జీవితాంతం ఏడుస్తూ బ్రతకలేము. కాబట్టి మా ఆయుష్ కూడా మా ఆయుష్ కూడా మీరే పోసుకుని సుఖంగా ఉండండి. నేను నా కూతురు చస్తాం అని అంటూ ఎండు సీసా చేతిలోకి తీసుకుని దాని మూత తీసి తాగబోయింది సరళ. అప్పుడే అక్కడికి వచ్చిన అవని అది చూసి కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలోని ఆ సీసాని బలవంతంగా ఆమె దగ్గర నుండి లాక్కుంది. దాంతో కోపంగా ఆమెను చూసి, మేము మనశ్శాంతిగా బ్రతకడం నీకు ఎలాగో నచ్చదు, కనీసం ప్రశాంతంగా చావడం కూడా నీకు ఇష్టం లేదా అని ఆమెపై అరిచింది సరళ. ఇప్పుడు ఏమైంది పిన్ని, అసలు ఎందుకు చావాల్సిన అవసరం మీకొచ్చింది? అయోమయంగా అడిగింది అవని. చావక
నీలాంటి ముదనష్టపది ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటే ఎలా బ్రతకాలి? పోనీ నీకు పెళ్లి చేసి ఈ ఇంటి గడప దాటిద్దామనుకుంటే మీ నాన్న దానికి ఒప్పుకోవడం లేదు, నిష్ఠూరంగా అంది సరళ. అప్పటికి అవని కళ్ళలో నీళ్లు తిరిగాయి. గుండె రాయి చేసుకుని వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని సుబ్బారావు వైపు చూసి, ఏ నాన్నా, పిన్ని నా పెళ్లి చేస్తాను అంటే మీరెందుకు వద్దు అంటున్నారు? నేను పెళ్లి చేసుకుని సంతోషంగా అత్తవారింట్లో అడుగు పెట్టడం మీకు ఇష్టం లేదా నాన్న అని అడిగింది అవని. విరక్తిగా నవ్వి, సంతోషం ఇప్పటి వరకు అది నీ జీవితంలో లేదు తల్లి. ఇప్పుడు మీ పిన్ని చెప్పినట్టు ఈ పెళ్లి చేసుకుంటే సంతోషం అన్న పేరు కూడా నీ దరిదాపుల్లోకి కూడా రాదు అని అన్నాడు సుబ్బారావు. రాదు అని మీరెలా చెప్తున్నారు నాన్న? ఏమో, ఈ పెళ్లితోనే నా జీవితం మారిపోతుందేమో, ఇక్కడికన్నా నేను అక్కడే బాగుంటానేమో బాధగా అంది అవని. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఇక్కడికన్నా నీకు అక్కడే బాగుంటుంది. ఎందుకంటే తండ్రి వయసు ఉన్న అతను నీకు భర్తగా వచ్చి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. పురిటి నొప్పులు పడి కని పెంచకుండానే నీకు ఇద్దరు పెళ్లి వయసుకు వచ్చిన కూతుళ్ళు కూడా వస్తున్నారు కదా. వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి పురుళ్ళు పోసి కూతుళ్ళు అల్లుళ్ళు మనవలతో నువ్వు ఇక్కడ కన్నా అక్కడ చాలా సంతోషంగా ఉంటావు పూడుకుపోయిన గొంతుతో అన్నాడు సుబ్బారావు. అతని మాటలకు చిరాకు రావడంతో, హబ్బా, ఇందాక నుంచి చూస్తున్నాను, రెండో పెళ్లివాడిని నీ కూతురికి తీసుకువచ్చాను అని ఓ నీలుగుతున్నావేంటి? నువ్వు అతని వయసునే చూస్తున్నావు, కానీ అతని వెనక ఉన్న ఆస్తి చూడడం లేదు. ఆ కూతుళ్ళిద్దరికి పెళ్లి చేసి పంపించేస్తే ఆ తర్వాత ఆ ఆస్తి మొత్తం దీనిదే కదా. ఇంకా ఆ ఇంటికి మహారాణి ఇదే వెలిగిపోతున్న కళ్ళతో చెప్పింది సరళ. అవును నాన్న, వాళ్ళు అక్కని పెళ్లి చేసుకోవడానికి 50 లక్షలు ఎదురు కట్నం కూడా ఇచ్చారు మనకి. ఎంతో ఆనందంగా చెప్పింది వైశాలి. ఆ మాటతో వైశాలి వైపు కోపంగా చూసి పళ్ళు పటపటా కొరికింది సరళ. ఆమె చూపుల్లో ఏదో అర్థమవడంతో సైలెంట్ గా తల వంచుకుంది వైశాలి. విరక్తిగా నవ్వి, ఒక మనిషి జీవితం ఆస్తులతో లెక్క కడుతున్నావా తల్లి? మరి అంత ఆస్తి ఉన్నప్పుడు నువ్వే అతన్ని పెళ్లి చేసుకోకపోయావా అని తిరిగి ప్రశ్నించాడు సుబ్బారావు. ఆ మాటతో కోపంగా అతన్ని చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది ఇంకా చిన్నపిల్ల, దాని చదువు కూడా పూర్తి కాలేదు, అప్పుడే దానికి పెళ్ళేంటి? అయినా నువ్వే అన్నావు కదా పెద్దది అవని ఉండగా వైశీకి పెళ్లి చేయకూడదు అని అంది సరళ. నువ్వు ఇంత దిక్కుమాలిన పని చేస్తావు అని తెలియక బుద్ధి తక్కువయ్యి ఆ మాట అన్నానే పాపిష్టిదానా. కానీ ఇప్పుడు ఒప్పుకుంటున్నాను కదా, ఆ నవమన్మధుడికి నీ కూతుర్నిచ్చి చేయి పెళ్లి. అప్పుడు ఆస్తి మొత్తం మీదే అవుతుంది, ఆ ఇంటికి కూడా మీరే మహారాణులు అని ఆవేశంగా అరిచాడు సుబ్బారావు. అతని మాటలకి కోపం తారా స్థాయికి వెళ్లడంతో, ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నువ్వు ఎంత గట్టిగా అరిచి గీ పెట్టినా అతనితో దీని పెళ్లి జరుగుతుంది. కాదు అంటావా చెప్పు. మేము తాగే విషయమేదో ముందు నీ కూతురి నోట్లో పోసి ఆ తర్వాత మేము తాగుతాము. మేమందరం పోయాక నువ్వు ఒక్కడివే ఈ ఇంట్లో సంతోషంగా ఉండవచ్చు అని అంది సరళ. ఆ మాట విని సరళ అని గట్టిగా అరుస్తూ కోపంగా ఆమె మీదకి వెళ్ళబోయాడు సుబ్బారావు. అది చూసి మళ్ళీ అతని ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందో అన్న భయంతో అతన్ని అడ్డుగా వెళ్ళి, ఇంకా చాలు ఆపండి నాన్న అని అరిచింది అవని. ఆ అరుపు విని షాక్ అయ్యి అందరూ ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయారు. భారంగా శ్వాస తీసుకుని వదిలి, నేను పిన్ని చెప్పినట్లు ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో ఇంకా ఎవరు ఏమీ మాట్లాడొద్దు అని తన తుది నిర్ణయం చెప్పింది అవని. ఆ మాట విని సరళ వైశాలి వంకరగా నవ్వుకుంటే సుబ్బారావు నెత్తి మీద పిడుగు పడినట్లు ఫీల్ అవుతూ, అమ్మా అవని అని వణుకుతున్న గొంతుతో పిలిచాడు. అతను ఆ క్షణం అతని కంటి నుండి కారుతూ ఉన్న కన్నీరు చూస్తే అర్థమవుతుంది, ఒక తండ్రిగా తన కూతురికి జరుగుతున్న అన్యాయానికి అతను ఎంతగా కృంగిపోతున్నాడో అని.
అతని నుండి చూపు పక్కకు తిప్పుకుని, నిర్ణయం అయిపోయింది నాన్న. మీ కూతురు ప్రాణాలతో ఉండాలి అంటే ఇంకా మీరేమీ మాట్లాడొద్దు అని చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది అవని. దానితో శరీరంలో ఉన్న శక్తి అంతా ఎవరో లాగేసుకున్నట్లు ఒక్కసారిగా అక్కడే కుప్ప కూలిపోయాడు సుబ్బారావు. అతన్ని ఏమీ పట్టించుకోకుండా, వైశ్యు పద, మనకి పెళ్లి పనులు చాలా ఉన్నాయి. రేపటి నుంచి శూన్యమాసం ప్రారంభం అవుతుందట. ఈ రోజు సాయంత్రమే పెళ్లి అన్నారు. కాబట్టి పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి అని అంటూ ఆమెను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరళ. గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్న అవని ఆ తలుపుకి ఆనుకుని కింద కూలబడి మోకాళ్లలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. రాహుల్ ప్రేమని అర్థం చేసుకుని తన తండ్రి అంగీకారంతో అతనికి తన ప్రేమని చెప్పి అతనితో కలిసి ఒక అందమైన జీవితాన్ని గడపాలి అని ఎంతో ఆశపడిన ఆమెకి ఇది అనుకోని అవాంతరమా, లేక తన తలరాతలో ఉన్న దౌర్భాగ్యమో కూడా తెలియడం లేదు. ఆ క్షణం అన్ని వదిలేసి అందరినీ విడిచిపెట్టేసి ఎక్కడికన్నా పారిపోతే బాగుండునేమో అని అనిపిస్తూ ఉంది ఆమెకి. అలా కాలం వడిలో సాయంత్రం కరిగిపోయింది. ఇంటికి తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు. వారిని సాదరంగా ఆహ్వానం పలికి ఒక 10 నిమిషాలు అవని గదిలో రెడీ అవుతుంది. తను రెడీ అయ్యి రాగానే మనం తనని తీసుకుని గుడికి వెళ్ళిపోదాం అని వాళ్ళకి నవ్వుతూ చెప్పి పక్కనే ఉన్న వైశాలికి కనుసైగ చేసింది సరళ. ఆ సైగ అర్థం చేసుకుని అవని గదిలోకి వెళ్ళి ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి రావడంతో ప్రాణం ఉన్న శవంలా కూర్చుని ఉన్న అవనికి పట్టుచీర కట్టి, నగలు పెట్టి, బుగ్గన చుక్క, నుదుటిన కళ్యాణ తిలకంతో అంగడిలో పెళ్లి కూతురు బొమ్మలా రెడీ చేసి బయటికి తీసుకువచ్చింది వైశాలి. బయటకు వచ్చిన ఆమెని ఒక్కసారి చూసి, అమ్మయ్య, ఈ రోజుతో దీని దరిద్రం నాకు వదిలిపోతుంది అని మనసులో ప్రశాంతంగా ఫీల్ అయ్యి, ఒక్క నిమిషం ఆయనను కూడా తీసుకువస్తాను అని అక్కడ ఉన్న వారికి చెప్పి సుబ్బారావు ఉన్న గదిలోకి వెళ్ళింది సరళ. నాశనమైపోతున్న కూతురి జీవితాన్ని తలుచుకుంటూ తాను ఉండి కూడా తన కూతురికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఆపలేకపోతున్నాను అని బాధపడుతూ అవని తల్లి ఫోటో ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు సుబ్బారావు. అది చూసి, ఇప్పుడు ఏం జరిగిందని అంతలా ఏడుస్తున్నారు? నేను మీ కూతురికి పెళ్లి మాత్రమే చేస్తున్నాను, చంపి శ్మశానానికి ఏమీ పంపడం లేదు అని సాగదీస్తూ అంది సరళ. ఆ రెండిటికి పెద్ద తేడా లేదులే సరళ, బాధగా అన్నాడు సుబ్బారావు. ఈ రోజు మీకు అలా అనిపించినా రేపన్న రోజు మీకే తెలుస్తుంది ఈ పెళ్లి చేసి నేను ఎంత మంచి పని చేశానో అని అంది సరళ. నువ్వు చేసిన పనికి నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ ముందు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో అది చెప్పు, చిరాగ్గా మొహం పెట్టుకుని అడిగాడు సుబ్బారావు. పెళ్లికి టైం అవుతుంది, మీరు వస్తే గుడికి వెళదాం. ఇప్పటికే పెళ్లి కొడుకు తరపు వాళ్ళు గుడికి వచ్చేసారంట కంగారు పడుతూ చెప్పింది సరళ. నేను రాను, మీరు వెళ్ళండి, అసహ్యంగా ఆమెను చూస్తూ చెప్పాడు సుబ్బారావు. రాను అంటే బతిమలాడి మరీ మిమ్మల్ని తీసుకువెళతాను అని అనుకుంటున్నారా ఏంటి? మీరు రావడం కన్నా ఇక్కడ ఉండడమే బెటర్. అయినా మిమ్మల్ని బ్రతిమిలాడి తీసుకువెళ్ళేంత ఓపిక కూడా మాకు లేదులే. మీరు మీ మొదటి భార్యతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడే ఉండండి, మేము వెళ్తున్నాం అని మూతి తిప్పుకుంటూ గది దాటి బయటకు వెళ్ళిపోయింది సరళ. అది చూసి ఒక నిట్టూర్పు వదిలాడు సుబ్బారావు. ఒక్కతే వచ్చిన సరళని చూసి, అన్నయ్య ఏరి వదిన, ఆయన మీతో రాలేదే? కొంప తీసి ఆయనకి పెళ్లి ఇష్టం లేదా ఏంటి అని అడిగింది ఒక ఆవిడ. ఆ మాటకి అందరూ సరళ వైపు చూశారు. దాంతో మనసులో అడిగిన ఆవిడిని తిట్టుకుంటూ, ఇష్టం లేకపోవడం ఏంటి వదిన, సంబంధం కుదిర్చిందే ఆయన, ఆయనకి ఇష్టం లేకుండా మా ఇంట్లో ఏదీ జరగదు. మొన్ననే కదా గుండె ఆపరేషన్ అయ్యింది, ఎక్కువగా బయటికి రావడం లేదు. అక్కడికి వస్తే అక్కడ సౌండ్స్ కి ఇబ్బంది పడతాను,
మీరు వెళ్ళి వచ్చేయండి అన్నారు. తడబడుతూ కవర్ చేసింది సరళ. ఆ మాటను నమ్మి నమ్మనట్లు మొహం పెట్టి, సర్లే వదినా, పద మనం వెళదాం అని ముందుకు నడిచారు అందరూ. దాంతో సుబ్బారావు గది వైపు అడుగులు వేసింది అవని. అది చూసి, ఎక్కడికే అటువైపు వెళుతున్నావు అంటూ అరిచింది సరళ. ఆ మాటతో, అది పిన్ని, నాన్న ఆశీర్వాదం తీసుకుని వస్తాను పిన్ని చెప్పింది అవని. ఇప్పుడు ఈవిడ గారికి ఆయన గారి ఆశీర్వాదం ఒక్కటే తక్కువయ్యిందా అని అనుకుంటూ, సర్లే వెళ్ళి త్వరగా రా అని ఆమెకు చెప్పి టెన్షన్ గా అటువైపే చూస్తూ ఉంది సరళ. విషయం తెలియడంతో దిగులుగా కూర్చుని ఉన్నారు చంద్రకాంత్, అన్నపూర్ణమ్మ, బంగారమ్మ. ఏంటో ఆ పిల్ల జీవితం. ఏదో కొంచెం ఆనందం వచ్చింది అనే లోపే మరేదో ఒక బాధ వచ్చి తుఫాన్లా ఆమె చుట్టుముడుతూ ఊపిరి ఆడకుండా చేసేస్తుంది. బాధగా అంది అన్నపూర్ణమ్మ. కొందరి జీవితాలు అంతే పూర్ణ. కష్టాలు కన్నీళ్లతో కడతేరిపోతుంది. వాళ్ళు ఆ కష్టాల నుండి బయటపడాలి అని ఎంత ప్రయత్నించినా అది వారికి సాధ్యపడదు అని అన్నాడు చంద్రకాంత్. అలా అని మనము చూస్తూ కూర్చుంటే ఎలా అండి? వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడి అవనిని మనతో తీసుకువచ్చేద్దాం పదండి అని అంది అన్నపూర్ణమ్మ. వాళ్ళ నాన్నతో ఏం మాట్లాడతావు పూర్ణ? వాళ్ళకి ఏం చెప్పి అవనిని ఇక్కడికి తీసుకువస్తావు అడిగాడు చంద్రకాంత్. ఏంటండి అలా అంటారు? రాహుల్ అవని ప్రేమించుకుంటున్నారు కదా, అదే విషయం వాళ్ళకి చెప్పి తీసుకువద్దాం అంది అన్నపూర్ణమ్మ. వాళ్ళకైతే ఈ విషయం నువ్వు చెప్పగలవు, మరి నీ అల్లుడికి కూతురికి చెప్పగలవా? వాళ్ళని ఒప్పించి రాహుల్తో అవని పెళ్లి చేయగలవా అని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు చంద్రకాంత్. ఆ ప్రశ్నకి సమాధానం తన దగ్గర లేకపోవడంతో సైలెంట్ అయిపోయింది అన్నపూర్ణమ్మ. నీ సొంత కూతురికి అల్లుడికి చెప్పి వాళ్ళ తరపున భరోసా ఇవ్వలేని నువ్వు ఇంకా అవని పిన్ని తండ్రికి ఏ సమాధానం చెప్తావు? పోనదంతా వదిలేసాయి. తండ్రితో చెప్పకుండా తను ప్రేమించిన సంగతి రాహుల్తో చెప్పడానికి ఇష్టపడని అవని ఈ పెళ్లి వద్దు అని, తండ్రిని కాదు అని ఆ గడప దాటి నీతో వస్తుందా అని అడిగాడు చంద్రకాంత్. ఒక్కసారి ప్రయత్నం చేస్తేనే కదా వస్తుందో రాదో చెప్పడానికి అని అంది అన్నపూర్ణమ్మ. ఆమె అలా అనడంతో అక్కడికి వెళ్ళడం, అవని అమ్మతో మాట్లాడి తనని ఇక్కడికి తీసుకురావాలి అని అనుకోవడం అంత మన వృధా ప్రయాస తప్ప ఏమీ ఉపయోగం ఉండదమ్మా. శూన్యంలోకి చూస్తూ అంది బంగారమ్మ. ఏంటి బంగారమ్మ, నువ్వు కూడా అలా అంటున్నావు? అసలు తనని అడగకుండా, తను వస్తుందో రాదో కూడా చూడకుండా ఆ మాట మీరు ఎలా అంటున్నారు? కోపంగా అడిగింది అన్నపూర్ణమ్మ. నేను అడిగానమ్మా. అవని అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకుంది అని తెలవగానే వెళ్ళి ఆ అమ్మని నిలదీశాను. తను ఈ పెళ్లి చేసుకోకపోతే వాళ్ళ పిన్ని వాళ్ళ నాన్నని ఏం చేస్తుందో అన్న భయంతో నోరు విప్పి రాహుల్ బాబు విషయం వాళ్ళ నాన్నకి చెప్పడానికి కూడా భయపడుతుందమ్మా అవని అమ్మ. అలాంటి ఆమె మనం వెళ్ళి అడిగితే ఎలా వస్తుంది? ఖచ్చితంగా రాదు అని చెప్పింది బంగారమ్మ. ఆ మాట విని ఏం చెయ్యాలో తెలియక తల పట్టుకుంది అన్నపూర్ణమ్మ. ఎవరి తలరాతలో ఏం రాసి పెట్టుందో అదే జరుగుతుంది పూర్ణ. జరిగేది చూస్తూ ఉండడం తప్ప మనం ఏమీ చేయలేము అని అన్నాడు చంద్రకాంత్. అతను చెప్పింది కూడా నిజం అని అర్థం అవడంతో కళ్ళ నీళ్లు పెట్టుకోవడం తప్ప ఇంకేమీ మాట్లాడలేకపోయింది అన్నపూర్ణమ్మ. అప్పుడే ఆ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగిన సౌండ్ వాడికి వినిపించింది. దానితో కంగారుగా బయటికి పరుగు తీసింది బంగారమ్మ. కారులో నుండి ఆ ఇంటిని చూస్తూ, రావడమైతే వెనక్కి వచ్చేసాను. ఇప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో ఏమిటో అని అనుకుంటూ ఉన్న రాహుల్కి ఇంటి లోపల నుండి పరుగు పరుగు పెడుతూ తన దగ్గరికి వస్తూ కనిపించింది బంగారమ్మ. ఆమెను చూసి, ఇలా అవని వచ్చి ఉంటే ఎంత బాగుండును అని అనుకుంటూ కారు దిగిన అతని దగ్గరికి వచ్చి ఆయాసపడుతూ అవని అవని పెళ్లి విషయం చెప్పింది బంగారమ్మ. ఆ మాట వినగానే రాహుల్ కాళ్ల కింద భూమి కంపించడంతో, పెళ్ళెక్కడ జరుగుతుంది?
అని కంగారుగా అడిగాడు అతను. పక్క ఊరు గుడిలో బాబు అని ఆమె చెప్పడంతో కంగారుగా కారు ఎక్కి కారు రివర్స్ చేసుకుని రోడ్డు మీద పరుగులు పెట్టించాడు రాహుల్. ఎప్పటికైనా అవని మనసు మార్చుకుని తన దగ్గరికి వస్తుంది అని ఆశపడిన అతనికి ఆమె పెళ్లి చేసుకుని తనకి మరింత దూరంగా వెళ్ళిపోతుంది అని తెలియడంతో గుండెంతా భారంగా మారి ఆ బాధ కళ్ళల్లో చేరి కన్నీళ్ల రూపంలో బయటికి వస్తూ అతని ముందు ఉన్న దారిని కనబడనివ్వకుండా మసక బారుస్తుంది. దాంతో కళ్ళు తుడుచుకుని కారు వేగాన్ని మరింత పెంచాడు అతను. అలా 20 నిమిషాల్లో గుడిని చేరుకున్నాడు రాహుల్. ఒకసారి గుడి వైపు చూసి, రావడమైతే ఇక్కడికి వచ్చేసాను అవని, కానీ ఇక్కడ నీ ఇష్టం లేకుండా నేను ఇంకేమీ చేయలేను. అది తెలిసి కూడా ఇంత దూరం ఎందుకు వచ్చాను అంటే నాకు నీ నుండి ఒక్క విషయం తెలియాలి. నువ్వు నీ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నావా, లేక ఎవరి బలవంతం మీదైనా నా మీద ఇష్టాన్ని చంపుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నావా అని. నేను అడిగిన ఈ ఒక్క ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పగానే నీ ఇష్ట ప్రకారమే నిన్ను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకుంటూ కారు దిగి వేగంగా గుడిలోకి వెళుతున్నాడు అతను. ఆ గుడి లోపలికి వెళుతున్న అతనికి అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు. దాంతో అయోమయంగా గుడి మొత్తం వెతికిన అతనికి ఒక చోట దగ్గరుండి గుడి మొత్తం శుభ్రం చేస్తున్న పంతులు గారు కనిపించారు. అక్కడ డెకరేషన్ అది చూస్తూ ఉంటే అక్కడ ఏదో పెళ్లి జరిగినట్లు తెలుస్తుంది. అది అర్థమైన రాహుల్ అడుగులు భారంగా పడుతూ ఉన్నాయి. అక్కడ ఎవరి పెళ్లి జరిగిందో అని తెలుసుకోవాలన్న ఆరాటం ఉన్నా ఆ పెళ్లి అవనిది అయితే ఆ మాట విని తన గుండె ఎక్కడ కొట్టుకోవడం మర్చిపోతుందేమో అన్న భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్న అతని చూసి, ఎవరు బాబు నువ్వు, ఎవరు కావాలి నీకు అని అడిగాడు పంతులు గారు. ఆ మాటతో స్పృహలోకి వచ్చి, అది పంతులు గారు, ఇక్కడ పెళ్లి, ఒక్కొక్క పదాన్ని కూడా పలుకుంటూ అన్నాడు రాహుల్. ఓ, పెళ్లికి వచ్చావా? పెళ్లి ఆగిపోయిందిగా, అందరూ ఇక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయారు కూడా అని అన్నాడు పంతులు గారు. ఆ మాట విన్న రాహుల్ కళ్ళలో కన్నీరు ఉప్పెనలా పొంగిపోతూ ఉంది. అది చూసి పెళ్లి ఆగిపోతున్నందుకు అతను బాధపడుతున్నాడు అనుకుని, ఏం చేస్తాం బాబు, అంతా దైవలీల. ఎవరికి ఎవరు జంట కావాలో ఆ దేవుడు ముందుగానే రాసి పెట్టి ఉంటాడు. మనమే ఆ నిజాన్ని ఒప్పుకోకుండా ఇలాంటి ప్రయత్నాలు చేసి ఓడిపోతూ ఉంటాం అన్నాడు పంతులు గారు. ఆ మాటను తనను ఉద్దేశించి పంతులు గారు అన్నారు అనుకుని విరక్తిగా తన మీద తానే జాలిపడుతూ వెనక్కి తిరిగాడు రాహుల్. ఎందుకని ఇలా చేసావు అవని, ఎందుకు నీకు నా ప్రేమ అర్థం కాలేదు అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు రాహుల్. మరోవైపు పెళ్లి చీరలో ఉన్న అవని రోడ్డు మీద పరుగు పెడుతూ ఉంది. ఆమె మొహంలో ఏదో అలసట, భయం, కంగారు కనిపిస్తూ ఉన్నాయి. అలా పరుగు పెడుతూనే జరిగింది గుర్తు తెచ్చుకుంది అవని. తండ్రి ఆశీర్వాదం కోసం గదిలోకి వచ్చిన అవని తల్లి ఫోటోతో తన బాధను చెప్పుకుంటూ ఉన్న తండ్రిని చూసి వస్తున్న కన్నిటిని ఆపుకుంటూ నాన్నా అని పిలిచింది. ఆ పిలుపుతో కళ్ళనీళ్లు తుడుచుకుని ఆమె వైపుకు తిరిగి, ఏంటమ్మా ఇలా వచ్చావు? బలికి సిద్ధమయ్యా నానా, ఇంకా వెళ్ళడమే ఆలస్యమని చెప్పడానికా అని అడిగాడు సుబ్బారావు. దీనంగా అతన్ని చూసి అతని కాళ్ళకు నమస్కారం చేసింది అవని. విరక్తిగా నవ్వి, పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లే ప్రతి కూతురిని ఆమె తండ్రి భర్త బిడ్డలతో నిండు సౌభాగ్యంతో సిరి సంపదలతో సంతోషంగా జీవించాలి అని మనసారా ఆశీర్వదిస్తాడు. కానీ నీ విషయంలో ఈ తండ్రికి ఎలా ఆశీర్వదించాలో తెలియడం లేదు తల్లి అని అన్నాడు సుబ్బారావు. అందరి తల్లిదండ్రుల్లాగానే నువ్వు కూడా నన్ను ఆశీర్వదించు నానా. ఆ ఆశీర్వాదం చాలు నాకు జీవితాంతం ఆనందంగా బ్రతికేయడానికి అని అంది అవని. అలాగే అమ్మా, నువ్వు చెప్పావు కదా, అలాగే ఆశీర్వదిస్తాను. కానీ ఈ నాన్న అలా ఆశీర్వదించాలి అంటే ఈ నాన్న చెప్పిన పని నువ్వు ఒకటి చెయ్యాలి అమ్మా, మరి చేస్తావా అని అడిగాడు సుబ్బారావు. మీకోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆ నరకంలోకి వెళ్ళడానికే సిద్ధపడిన దాన్ని అలాంటి మీరు చెప్పిన పని ఎందుకు చేయలేను నాన్న, అది ఎంత కష్టమైన పనైనా చేస్తాను అని మనసులో అనుకుని, చెప్పండి నాన్న అని అంది అవని. నేను చెప్పింది చెప్పినట్లు చేస్తాను అని నా మీద ప్రమాణం చేయి తల్లి
అని అంటూ ఆ ఆ అని అంటూ తన చేతిని ముందుకు చాపాడు సుబ్బారావు. ఏంటి నాన్న ప్రమాణం అంటున్నారు? కంగారుగా అడిగింది అవని. కంగారు పడకమ్మా. నువ్వు చేయలేని పని ఏమీ నేను అడగలేనులే. నువ్వు చేయగలిగిందే అడుగుతాను. చేస్తావా? అని అన్నాడు సుబ్బారావు. మీరు అడిగితే నేను ఏమైనా చేస్తాను నాన్న. మీరు క్షేమంగా ఉండడం మాత్రమే నాకు ముఖ్యం అని అంటూ అతని చేతిలో చెయ్యి వేసింది అవని. దాంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి వెళ్ళిపో అమ్మా అని అన్నాడు సుబ్బారావు. ఆ మాటకి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఏంటి నాన్న మీరనేది అని అడిగింది అవని. అవును తల్లి, ఈ ఇల్లు వదిలి ఈ మనుషుల్ని వదిలి నిన్ను ప్రేమించిన రాహుల్ దగ్గరికి నువ్వు వెళ్ళిపో అని అన్నాడు సుబ్బారావు. ఆ మాట విని మరింత షాక్ అయింది అవని. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని నాకంతా తెలుసమ్మా. బంగారమ్మ నాకు మొత్తం చెప్పింది. ఎన్ని జన్మలెత్తినా ఈ నాన్న రాహుల్ బాబు అంతా ప్రేమించేవాడిని నీకు భర్తగా తీసుకురాలేడమ్మా. దయచేసి నా మాట విని అతని దగ్గరికి వెళ్ళిపో అని అన్నాడు సుబ్బారావు. నేను చెప్పేది కూడా అదే నాన్న. నేను ఎన్ని జన్మలెత్తినా కూడా మీ అంత ప్రేమించే తండ్రి నాకు దొరకడు. నేను అతనితో వెళ్ళిపోతే ఎప్పటికీ నేను మిమ్మల్ని చూడలేను. పిన్ని నన్ను ఇక్కడికి రానిస్తుంది అన్న నమ్మకం నాకు లేదు నాన్న అని అంది అవని. నన్ను చూడకపోయినా వచ్చిన నష్టం లేదు. కానీ నువ్వు మాత్రం ఈ పెళ్లి చేసుకుని ఆ నరకంలోకి వెళ్ళడానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను అని అన్నాడు సుబ్బారావు. కానీ పిన్ని అని అంటున్న అవని మాటకి అడ్డుగా వచ్చి ఆ రాక్షసి గురించి వదిలేయమ్మా. నీకు ఈ తండ్రి ప్రశాంతంగా బ్రతకాలి అని ఏమాత్రం ఉన్నా రాహుల్ బాబుతో వెళ్ళిపోయి నిండు నూరేళ్లు పిల్లా పాపలతో నిండు సౌభాగ్యంతో సిరి సంపదలతో సంతోషంగా వద్దిల్లమ్మా అని ఆమె తలపై చెయ్యి వేసి ఆశీర్వదించాడు సుబ్బారావు. అప్పుడే గదిలోకి వచ్చింది సరళ. అతను ఆశీర్వదించడం చూసి మూతి తిప్పి ఆశీర్వాదం అయిపోయింది కదా, ఇంక పద, అవతల ముహూర్తానికి సమయం అయిపోతుంది అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళిపోయింది సరళ. అలా గుడికి బయలుదేరిన అవని మనసులో సుబ్బారావు అన్న మాటలు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తన ప్రేమకి తండ్రి అంగీకారం కూడా ఉండడంతో గుడికి వెళ్ళాక పెళ్లి తంతులు ఒక్కొక్కటి జరుగుతూ ఉండగా బట్టలు మార్చుకోవడానికి అవనిని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ నుంచి తప్పించుకుంది అవని. బరువు ఎక్కిన గుండెతో ఎటు వెళ్లాలో తెలియక కనిపించిన దారిలో కార్ డ్రైవ్ చేస్తూ వెళుతున్న రాహుల్కి ఆ కారు ఎదురుగా చీకట్లో తన హెడ్ లైట్స్ వెలుగులో రోడ్డు మీద పరుగు పెడుతూ ఉన్న ఒక యువతి కనిపించింది. దూరం నుండి ఆమె అవని అని గుర్తుపట్టి కారు ఆపి దిగి కారు ముందుకు వచ్చి నిలబడ్డాడు రాహుల్. అతను రాహుల్ అని తెలియడంతో అవని ఆనందంగా వచ్చి అతని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ రాహుల్, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పటి వరకు అది తన భ్రమ ఏమో అని అనుకున్న రాహుల్ అవని వచ్చి తనని హత్తుకోవడంతో అది నిజం అని కన్ఫర్మ్ చేసుకుని ఆమెని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ టూ అవని అని ఎంతో ఎక్సైట్ అవుతూ చెప్పాడు. అలా 2 నిమిషాలు గడిచాక ఏదో గుర్తు రావడంతో తన నుండి అవనిని కొంచెం దూరం జరిపి ఆమె మెడ వైపు చూసి అక్కడ ఎలాంటి పసుపు తాడు లేకపోవడంతో రిలాక్స్డ్ గా ఊపిరి తీసుకుని మళ్ళీ ఆమెని తన గుండెలకి హత్తుకున్నాడు రాహుల్. అలా జరిగిందంతా అరుణికి చెప్పి ఆయాసం రావడంతో తన ముందు ఉన్న వాటర్ గ్లాసు అందుకుని వాటర్ గటగటా తాగేసింది అవని. ఆమె వాటర్ తాగే వరకు ఎలాగోలాగా ఆపుకుని ఆమె తాగడం పూర్తి అవడంతో ఆ తర్వాత ఏం జరిగింది అని ఎగ్జైట్ అవుతూ అడిగింది అరుణి. ఆమె ఆరాటం చూసి చిన్నగా నవ్వుకుని ఆ తర్వాత మేము మా ఇంటికి వచ్చాము. అందరి ముందు పరువు తీసి లేచిపోయాను అని మా పిన్ని నానా మాటలు అంది. ఆ మాటలు తట్టుకోలేక నా మీద కోపం ఉన్నట్లు మా పిన్నికి సపోర్ట్ ఇస్తూ ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు అని నా బాధ్యత మొత్తం రాహుల్కి అప్పగించి నాన్న మమ్మల్ని అక్కడి నుంచి పంపించేశారు. అలాగే బామ్మ తాతయ్య గారు కూడా ఆశీర్వదించి పంపించారు. ఇంకా రాహుల్ వాళ్ళ నాన్నగారైతే
మర్యాదగా సెక్యూరిటీ గార్డుతో ఇంటి బయటికి గెంటించారు. ఆ తర్వాత రాహుల్ చాలా కష్టపడుతూ చదువుకోవాలి అన్న నా ఆశ తీర్చడం కోసం ఇష్టం లేకపోయినా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్కి జాయిన్ అయ్యి నన్ను హాస్టల్లో పెట్టి చదివించాడు. ఆ కంపెనీ ద్వారానే అమెరికాలో జాబ్ ఆఫర్ వచ్చింది. దాంతో 2 సంవత్సరాలు తను ఇక్కడ, నేను అక్కడ. చాలా కష్టంగా గడిచింది మాకు ఆ కాలం. ఇంకా అంతా సెట్ అయ్యింది. రాహుల్ నన్ను ఇక్కడికి తీసుకురావడానికి అక్కడికి వచ్చాడు. మరో 2 రోజుల్లో మా ప్రయాణం అనగా అని అంటూ ఉన్న అవని గొంతులో ఏదో అడ్డుపడినట్లు మాట బయటికి రావడం లేదు. ఆమె కళ్ళ నుండి కన్నీరు కారుతున్నా ఆ కన్నీటిని చూసి కంగారుగా, ఏమైంది అవని? రాహుల్ ఏమైనా నిన్ను చీట్ చేసి వెళ్ళిపోయాడా? అయోమయంగా అడిగింది అరుణి. చిచి, కాదక్క, నా రాహుల్ అలాంటి వాడు కాదు అని అంటూ కళ్ళలో చేరిన నీటిని తుడుచుకుని, సడన్ గా మా నాన్నగారికి గుండెపాటు వచ్చి కాలం చేశారు. ఆ విషయం బంగారమ్మ ఫోన్ చేసి చెప్తేనే నాకు తెలిసింది. వెంటనే ఆఖరి చూపు చూడడానికి అక్కడికి వెళ్ళాను. కానీ మా పిన్ని ఆయన చావుకి కారణం నేనే అంటూ నేను వెళ్ళి నేను పెళ్లి నుండి పారిపోవడంతో ఆ అవమానాన్ని ఆయన భరించలేక ఆ దిగులుతోనే చనిపోయారు అని నా మీద నింద వేసి అందరి ముందు నన్ను దోషిని చేసింది. అయినా నేను బాధపడలేదు. నిజమేమిటో నాన్నకి తెలుసు. ఆయనకి ఎప్పుడూ నా మీద కోపం రాదు అని నాకు తెలుసు. నువ్వు ఏమైనా అన్నా పర్వాలేదు పిన్ని, ఒక్కసారి నాన్నని చూడని అంటూ ఆమె కాళ్ళు పట్టుకున్నాను. ఆయన కనికరం చూపించకుండా నన్ను కాలితో తన్ని కడసారి చూపు కూడా నేను నోచుకోకుండా చేసింది. ఏడుస్తూ చెప్పింది అవని. ఆ మాటతో తనకి కూడా ఏడుపు రావడంతో, నిజంగా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా ఈ ప్రపంచంలో అని అడిగింది అరుణి. ఉంటారక్క. ఈ ప్రపంచంలోనే మనుషుల రూపంలోనే మన పక్కనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మంచి చెడు వావి వరస ఉచ్చం నీచం ఏమీ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది సాధించుకోవడం కోసం ఏం చేయడానికైనా, ఎవరి కాపురం కూల్చడానికైనా వాళ్ళు సిద్ధపడతారు. ఆవేశంగా కోపం నిండిన కళ్ళతో చెప్పింది అవని. ఆమె ఆవేశం చూస్తున్న అరుణికి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాకపోవడంతో అలా బొమ్మలా చూస్తూ ఉండిపోయింది. ఇండియాలో రూమ్ నుండి పెద్దగా దగ్గిన శబ్దం వినిపించడంతో చేతిలో ఉన్న ఫైల్ టేబుల్ పై పెట్టి కంగారుగా రూమ్ లోకి వెళ్ళాడు కేశవమూర్తి. అక్కడ దగ్గుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్న కావేరిని చూసి, అయ్యో కావేరి, ఏంటి ఇంకా టాబ్లెట్స్ వేసుకోలేదా? ఎన్నిసార్లు చెప్పను నీకు హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు అని? అలా చేస్తే చిన్న జలుబుతో పోయేదాన్ని ఇలా జ్వరం వరకు తెచ్చుకున్నావు. ఏదో చిన్న పిల్లలకి చెప్పినట్లు ప్రతిదీ 1కి 10 సార్లు చెప్తేనే కానీ నువ్వేది చెయ్యవా అని ఆమె మీద కోపంగా అరుస్తూ వచ్చి ఆ పక్కనే టేబుల్ పై ఉన్న టాబ్లెట్స్ తీసి ఆమెకి ఇచ్చాడు అతను. అది తీసుకుని వేసుకుని, మీకు ఎలాగో పిల్లల్ని కని ఇవ్వలేను కదండి, అందుకే నేనే చిన్న పిల్లలా మారిపోతున్నాను నిర్లిప్తంగా అంది కావేరి. ఆ మాట బాధగా అనిపించడంతో ఆమె పక్కనే కూర్చుని ఆమె తలని తన గుండెలకి ఆనించుకుని ఆమె తల నిమురుతూ, ఏంటి కావేరి, పిల్లలు లేరు అని బాధపడుతున్నావా అడిగాడు కేశవమూర్తి. కాదండి, పిల్లల్ని కనే అదృష్టం లేని గొడ్రాలు అయిన నేను మీకు భార్యనైనందుకు, మిమ్మల్ని ఒంటరివాణి చేసినందుకు బాధపడుతున్నాను అని అంది కావేరి. నీకు పిల్లలు పుట్టకపోవడం ఒక లోపం మాత్రమే కావేరి. ఆ లోపాన్ని భూతద్దంలో పెట్టి చూసి మన చుట్టూ ఉన్న జనం ఆ లోపాన్ని శాపంగా మార్చారు. అది నువ్వు మనసులో పెట్టుకుని ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటే ఎలా చెప్పు అని అన్నాడు కేశవమూర్తి. ఆరోగ్యం పాడైతే ఏమవుతుందండి? మా అయితే నేను పోతాను, అంతే కదా. అలా జరిగితే అయినా మీరు మరో పెళ్లి చేసుకుని తండ్రయ్యే భాగ్యం పొందుతారు కదా అంది కావేరి. చిన్న నవ్వు నవ్వి, ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని పెళ్లిలో ప్రమాణం చేసి నేను నిన్ను నా భార్యగా తెచ్చుకున్నది నీలో ఏదో లోపం ఉంది అని మధ్యలో వదిలేసి మరో పెళ్లి చేసుకోవడానికి కాదు కావేరి. అయినా నీతో చేసిన ప్రమాణాలు విస్మరించి మరో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అంతకు మించిన పాపం మరొకటి ఉండదు. అలా చేసే ఏ మనిషి కూడా అసలు మనిషే కాదు. నేను నీకు ఆ ప్రమాణాలు చేసినప్పుడు
నీకు పిల్లలు పుడతారా లేదా, నువ్వు నాతో జీవితాంతం ఉంటావా లేదా అని ఆలోచించి చేయలేదు. నేను నీతో జీవితాంతం కలిసి బ్రతకాలని మాత్రమే చేశాను. ఇంకా పిల్లలు అంటావా? తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు తప్ప వారి కష్ట సుఖాలను పంచుకొని పిల్లలు ఉండడం కన్నా లేకపోవడమే మేలు అని అన్నాడు కేశవమూర్తి. పైకి అందరూ అలాగే అంటారండి, కానీ తమకి పిల్లలు కావాలి అని, వాళ్ళతో సంతోషంగా గడపాలి అని ఎవరికి ఉండదు చెప్పండి? మీ మనసులో కూడా ఆ ఆశ ఉంది. నా కోసం ఆ ఆశని చంపుకుని పైకి నవ్వు నటిస్తూ బ్రతికేస్తున్నారు అని నాకు తెలుసండి, బాధగా అంది కావేరి. ఆ మాటకి సైలెంట్ గా ఉండిపోయాడు కేశవమూర్తి. హైదరాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, డాక్టర్, ఆ 302 రూమ్ లో ఉన్న పేషెంట్ కి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, త్వరగా రండి డాక్టర్ అని పిలిచింది నర్స్. 302లో పేషెంట్ అంటే ఎవరు? హాస్పిటల్ బిల్ కట్టమంటే డబ్బులు తీసుకువస్తాను అని వెళ్ళి ఇప్పటి వరకు రాలేదే, వాళ్ళ అమ్మాయేనా అని అడిగాడు డాక్టర్. అవును డాక్టర్, ఆ అమ్మాయినే, కానీ ఆవిడ వచ్చి బిల్ మొత్తం కట్టేసింది అని చెప్పింది నర్స్. సరే అయితే పద చూద్దాం అని ఆ రూమ్ వైపు అడుగులు వేసింది డాక్టర్. బెడ్ పై పడుకుని ఉన్న వైశాలి నొప్పులతో బాధపడుతూ ఉంది. ఆమె పడుతున్న బాధ చూసి కన్నీరు పెట్టుకుంటూ, కొంచెం ఓర్చుకో తల్లి, డెలివరీ అయిపోతుంది అని ఆమెని కన్సర్న్ చేస్తూ ఉంది సరళ. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ నొప్పులు పడుతున్న వైశాలి కడుపుని చెక్ చేసి, డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, వెంటనే ఈ అమ్మాయిని రూమ్ కి షిఫ్ట్ చేయండి అని చెప్పడంతో హడావిడిగా వైశాలిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి డెలివరీ రూమ్ కి తీసుకుని వెళుతూ ఉన్నారు కాంపౌండర్స్. కంగారుగా వైశాలిని తీసుకువెళ్లిన రూమ్ వైపు చూస్తూ గతంలోకి వెళ్ళింది సరళ. కాలేజీకి వెళ్ళిన వైశాలి కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ విషయాన్ని ఫోన్ చేసి సరళ సుబ్బారావుకి చెప్పారు కాలేజీ మేనేజ్మెంట్. దాంతో ఆమెకి ఏమైందో అని కంగారుగా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి వైశాలి ప్రెగ్నెంట్ అని చెప్పి పిడుగు లాంటి వార్త నెత్తి మీద వేసింది డాక్టర్. ఆ వార్త వినగానే మొదటిసారి కళ్ళలో నీళ్లు తిరిగాయి సరళకి. కాదు డాక్టర్, మీరేదో పొరపాటు పడుతున్నట్లు ఉన్నారు. మా అమ్మాయి అలాంటిది కాదు, మళ్ళీ ఒక్కసారి చెక్ చేయండి అని ఆమె డాక్టర్ని నిలదీస్తూ ఉన్నా, తల వంచుకుని ఉన్న కూతురిని చూసి తప్పు చేసింది అని అర్థం చేసుకున్న సుబ్బారావు భార్యని తీసుకుని ఇంటి దారి పట్టాడు. అది చూసి వారి వెనకే నడుస్తూ మాటి మాటికి ఎవరికో ఫోన్ చేస్తూ ఉంది వైశాలి. తన కూతురు తన వెనక చేస్తున్న పని తెలుస్తూ ఉన్నా ఆమె నమ్మిన వాడు మోసం చేశాడు అన్న నిజం ఇంకా తన కూతురికి తెలియడం లేదు అని, అది అర్థమయ్యాక అతనికి ఫోన్ చేయడంతో పాటు తన జీవితం సర్వనాశనం అయిపోయింది అన్న నిజాన్ని కూడా ఆమె అర్థం చేసుకుంటుంది అని గొంతులో దుఃఖాన్ని గొంతులోనే ఆపుకుంటూ అలానే ఇంటికి చేరుకున్నాడు సుబ్బారావు. ఇంటికి వచ్చి ఇప్పుడు ఏం చేయాలో తెలియక దిగులుగా కూర్చుని ఉన్న వైశాలి దగ్గరికి వెళ్ళి ఆమె కోపం తీరే వరకు కొడుతూనే ఉంది సరళ. కొంతసేపటికి ఆమె కోపమైతే చల్లారింది. కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు తను కొట్టిన దెబ్బల వలన ఎర్రగా మారిన మొహంతో ఏడుస్తూ ఉండడం చూసి తట్టుకోలేక, వాడు ఎవడో చెప్పవే, మేము వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి అయినా సరే వాడితో నీ పెళ్లి చేస్తాము ఏడుస్తూ అడిగింది సరళ. విషయం ఇంత దూరం వచ్చాక ఇంకా చెప్పక తప్పదు అని అనుకున్న వైశాలి, వినోద్ మమ్మీ భారమైన గొంతుతో చెప్పింది వైశాలి. ఆ మాట విని కళ్ళనీళ్లు తుడుచుకుని కంగారుగా హాల్లో కూర్చుని ఉన్న సుబ్బారావు దగ్గరికి పరుగు తీసింది సరళ. జరుగుతుందేమీ పట్టించుకోకుండా ఏ చలనం లేకుండా ఉన్న అతన్ని చూసి, ఏవయ్యా, అమ్మాయి వాడి పేరు చెప్పిందయ్యా, నువ్వు త్వరగా లేచి బట్టలు మార్చుకో, మనం వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళకి విషయం చెప్పి వెంటనే వీళ్ళు పెళ్లి చేసేద్దాం అని కంగారు పడుతూ అంది ఆమె. ఆ మాటకి సుబ్బారావు నుండి ఎలాంటి సమాధానం రాలేదు. నేను ఎంత కంగారుగా విషయం చెప్తూ ఉంటే ఏమి మాట్లాడావేంటయ్యా అని అంటూ అతని భుజం మీద చేయి వేసింది సరళ. దాంతో ప్రాణం పోయిన సుబ్బారావు శరీరం పక్కకి ఒరిగిపోయింది. అది చూసి సరళకి షాక్తో కన్నీరు కూడా రాలేదు. తండ్రి ఏమంటాడో అని గది నుండి బయటికి చూస్తున్న వైశాలి
అతను అలా వరికిపోవడంతో నానా అంటూ అతని దగ్గరికి పరుగున వచ్చింది. కన్న కూతురే తండ్రి చావుకి కారణమయ్యింది అని తెలిస్తే ఈ సమాజం తన కూతుర్ని నానా మాటలు అంటుందన్న భయంతో ఆ నిందని అవని మీద వేసి ఆమెకి కడసారి చూపు కూడా దక్కనివ్వకుండా చేసింది సరళ. అలా ఆలోచన సుడిగుండంలో తిరుగుతూ ఉన్న ఆమె భుజం మీద ఎవరో చేయి వేశారు. దాంతో అటువైపు చూసి కన్నీళ్లతో అక్కడ ఉన్న మనిషిని హత్తుకుంది సరళ. బాధపడకక్క, వైశాలికి ఏమీ కాదు అని ఆమెను ఓదార్చింది ఆమె చెల్లి శాంత. యుఎస్ఏలో డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది అరుణి. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన శేఖర్ ఆమెను చూసి ఆమె వెనకగా వెళ్ళి ఆమె కళ్ళు మూశాడు. ఏంటి సార్? ఏంటి బయట ఏ ఘనకార్యాలు చేసి వచ్చారేంటి? అది నా కళ్ళకు కనబడకుండా ఉండడానికి ఇలా కళ్ళు మూస్తున్నారు? సీరియస్ గా అడిగింది అరుణి. ఆమె అలా అనడంతో నీరసంగా మొహం పెట్టి, రాక్షసి, అప్పుడే మొగుడు మీద నమ్మకం పోయిందా? కొత్తగా ఈ అనుమానించడం మొదలు పెట్టావు అంటూ వచ్చి ఆమె ముందు ఉన్న చైర్లో కూర్చున్నాడు శేఖర్. అనుమానం కాదు సార్, ముందు జాగ్రత్త, ఒత్తి పలుకుతూ అంది అరుణి. అబ్బో, ఇదేంటి అనుమానానికి మీ ఆడవాళ్ళు పెట్టుకున్న కొత్త పేరా అడిగాడు శేఖర్. మరి ఇంకేం చేయమంటారండి? మీ మగవాళ్ళ బుద్ధి వంకర అని మా ఆడవాళ్ళకి తెలుసు కదా, అందుకే రకరకాల పేర్లు పెట్టుకుని ఏదో రకంగా మిమ్మల్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమవుతూ ఉంటాం అని అంది అరుణి. అప్పుడే కాఫీ తీసుకువచ్చి వాళ్ళ ముందు పెట్టింది అవని. అది చూసి, థ్యాంక్ యూ అవని, సమయానికి తెచ్చావు, లేకపోతే మీ అక్కతో మాటల యుద్ధం చెయ్యలేక నా తల పగిలిపోయి ఉండేది అని అన్నాడు శేఖర్ కోపంగా అతన్ని చూస్తూ. అసలు మా ఆడవాళ్ళ అనుమానం మొదలయ్యింది ఎక్కడో తెలుసా అని అడిగింది అరుణి. ఇంకెక్కడ, అంతా నా ఇష్టం అని ఆనందపడుతూ వచ్చే తనది కాని తన ఇంట్లో అన్నాడు శేఖర్. కాదు, పెళ్ళం పక్కనుండగానే వేరే వారి ముందు తనని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నప్పటి నుంచి అని అంది అరుణి. ఆ మాట విని కంగారుగా నోట్లో ఉన్న కాఫీ బయటకు ఉమ్మేసి కోపంగా తన వైపు చూస్తున్న భార్య వైపు భయంగా చూశాడు శేఖర్. కత్తి లాంటి పదునైన చూపులతో అతన్ని గుచ్చి గుచ్చి చూస్తూ ఉంది అరుణి. అది చూసి పెద్దగా నవ్వింది అవని. తమ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు అవని నవ్వడం చూడకపోవడంతో ఆశ్చర్యంగా ఆమెని చూస్తూ ఉన్నారు అరుణి, శేఖర్. వాళ్ళు తన వైపు చూడడం గమనించి నవ్వడం ఆమె ఆపేసి, ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవని. దాంతో నిజంగా అవని నవ్వు చాలా బాగుంది కదా అరు అని అడిగాడు శేఖర్. ఏదో ట్రాన్స్ లో అవని వెళ్ళిన వైపే చూస్తున్న శేఖర్ ని తినేసేలా చూస్తూ, మరి నా నవ్వు అని అడిగింది అరుణి. ఆ మాటతో సృహలోకి వచ్చి తను ఏమన్నాడో గుర్తు తెచ్చుకుని కాఫీ కప్ టేబుల్ పై పెట్టేసి, ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాను కదా, దారిలో ట్రాఫిక్ దుమ్మి ధూళికి నా బ్రెయిన్ సరిగ్గా పని చేయడం లేదు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని అక్కడి నుంచి కంగారుగా రూమ్ లోకి వెళ్ళిపోయాడు శేఖర్. అది చూసి చిన్నగా నవ్వుకుంది అరుణి. అప్పుడే కిచెన్ నుంచి వస్తూ, పాపం ఎందుకక్క భావన అంతా ఇబ్బంది పెడతావు అని అడిగింది అవని. నీకు తెలియదు అవని, అప్పుడప్పుడు ఈ మగవాళ్ళని ఇలా ఏడిపిస్తూనే ఉండాలి, అప్పుడే వాళ్ళు రాంగ్ రూట్ కి వెళ్లకుండా మన చుట్టూ తిరుగుతారు అని అంది అరుణి. మరి వాళ్ళకి కోపం వస్తే అడిగింది అవని. ఏముంది, తెల్ల చీర కట్టుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని గదిలోకి వెళ్ళడమే సింపుల్ గా చెప్పింది అరుణి. ఆ మాట విని చిన్నగా సిగ్గుపడింది అవని. హాస్పిటల్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల అలసిపోయి ఇంటికి వచ్చిన రమ్య తన ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అది చూసి షాక్ అయింది. ఏంటిది, డోర్ ఎవరు ఓపెన్ చేశారు? నేను మార్నింగ్ డోర్ లాక్ చేసి వెళ్ళాను కదా, మరి ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉంది అని మనసులో అనుమాన పడుతూనే డౌట్ గా లోపలికి వెళ్ళిన ఆమెకి సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ కనిపించి మరో పెద్ద షాక్ ఇచ్చాడు వివేక్. ఏంటిది, నేను చూస్తున్నది నిజమేనా? ఎప్పుడో అర్ధరాత్రి దాటితేనే గాని ఇంటి మొహం చూడని నా మొగుడు
ఈ రోజేంటి ఇంత త్వరగా వచ్చేసాడు అని అనుకుంటూ అలానే చూస్తూ ఉన్న ఆమెను చూసి, కంగారు పడకు డార్లింగ్, ఇది మన ఇల్లే, నువ్వు చూస్తున్నది నీ మొగుడినే, వచ్చిలా కూర్చో అని అన్నాడు వివేక్. అసహనంగా ఫీల్ అవుతూ వచ్చి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది రమ్య. డల్ గా ఉన్న ఆమె మొహం చూసి, ఏంటి, అప్సెట్ అయ్యావా అని అడిగాడు వివేక్. ఆ మాటకి కళ్ళెత్తి అతన్ని చూసి, ఎందుకు అవుతాను, చెప్పాలి అంటే అర్ధరాత్రి దాటే వరకు అమ్మాయిలతో రాసలీలలు ఆడుతూ ఇంటిని ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని మర్చిపోయే నా మొగుడికి ఈ రోజు త్వరగానే ఇల్లు గుర్తొచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అని అంది రమ్య. కరెక్టే, కానీ రావాల్సిన వాళ్ళు బదులు కావాల్సిన వాళ్ళు రావడంతో నువ్వు ఫీల్ అవుతావు, కానీ హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతావు, వంకరగా నవ్వుతూ అన్నాడు వివేక్. అప్పుడే 2 కాఫీ కప్పులు తీసుకువచ్చి వారి ముందు పెట్టింది మేడ్. ఆ కాఫీ తీసుకుని అందులో షుగర్ మిక్స్ చేసుకుంటూ, యాక్చువల్లీ నువ్వు చెప్పింది కరెక్టే వివేక్, కావలసిన వాళ్ళకి నేను అవసరం లేనప్పుడు ఆ రావాల్సిన వాళ్ళకి అయినా ఇన్విటేషన్ ఇచ్చి మరి ఇంటికి రమ్మంటే సరిపోతుంది కదా అని అంది రమ్య. అప్పుడే కాఫీ సిప్ చేసిన వివేక్ కి ఆ మాటకి ఒక్కసారిగా పొరపవడంతో దగ్గుతూ కాఫీ బయటికి ఉమ్మేసి తల మీద కొట్టుకుంటూ ఉన్నాడు. అది చూసి మెల్లిగా వివేక్, ఒక్కోసారి ఇలా పొరపు అవ్వడం చాలా ప్రమాదం. ఎలా అంటే మెడిసిన్ లో కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఎదుటివారు ఆ మెడిసిన్ వేసుకున్నారు అని తెలిసేలోపే వారి ప్రాణం గాలిలో కలిసిపోతుంది. అవి అచ్చం నీ మాటల లాగానే పైకి తేనె పలుకుల్లా తీయగా అనిపిస్తున్నా కత్తుల్లా గుండెల్లో దిగినట్లుంటుంది అంది రమ్య. ఆ రోజు రమ్యలో కొత్త మనిషి కనిపించడంతో అసలు తను రమ్యనేనా అనుమానం వచ్చింది వివేక్కి. అతను షాక్ లో ఉండడం చూసి, మరీ అంత షాక్ అవ్వక వివేక్, ఏ ఆడదైనా తన భర్త, తన ఇల్లు, తన పరువు అన్నంత వరకే ఓపిక, ఏదైనా భరిస్తుంది. ఒక్కసారి హద్దులు దాటి అడుగు బయట పెట్టింది అంటే మీరు ఉరి వేసుకుని చావాల్సిందే అని కోపంగా అతన్ని చూస్తూ అంది రమ్య. ఆ మాటకి మనసులో కంగారు పుట్టినా పైకి దాన్ని కనబడనివ్వకుండా, మంచిది, చాలా బాగా మాట్లాడడం నేర్చుకున్నావు, ఇది ఎవరి ట్రైనింగ్ అని నేను నిన్ను అడగను, కానీ ఆ రాహుల్తో మాట్లాడావా అని మాత్రమే అడుగుతాను, దానికి నీ సమాధానం ఏంటి అడిగాడు వివేక్ జాలిగా అతన్ని చూస్తూ. అనుకున్నా, నువ్వింత త్వరగా ఇంటికి తగలబడినప్పుడే అనుకున్నా ఏదో టెన్షన్ నీ బుర్రలో దూరి నిన్ను ప్రశాంతత లేకుండా చేసింది అని. అదేంటో ఇప్పుడు నాకు అర్థమైంది నవ్వుతూ అంది రమ్య. టెన్షనా? నాకెలాంటి టెన్షన్ లేదు, అయినా టెన్షన్ పడవలసిన అవసరం నాకేంటి, వివేక్ ఇక్కడ అని గర్వంగా అన్నాడు వివేక్. గాడిద గుడ్డేమీ కాదు, ఇక్కడ వివేక్ అయితే అక్కడ రాహుల్. అతను లేకపోతే ప్రాజెక్ట్ ముందుకి వెళ్ళదు, అది వెళ్ళకపోతే ఈ వివేక్ గారిని ఆ కంపెనీ వాళ్ళు మర్యాదగా మెడ పట్టుకుని మరీ బయటికి గంటేయడంతో పాటు వారికి నష్టపరిహారంగా కూడా కట్టించుకుంటారు. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ వివేక్ గారు కష్టపడి దేవదాసులా మార్చిన ఆ రాహుల్ ఇదివరకటి రాహుల్లా మారాలి. కానీ అతను అలా మారడం ఈ వివేక్ గారికి ఇష్టం లేదు. వంకరగా నవ్వుతూ అంది రమ్య. చంపేసేలా ఆమెని చూస్తూ, నేను అనుకున్నంత అమాయకురాలివైతే నువ్వు కాదు. సర్లే, విషయం ఎలాగో నీకు అర్థమైంది కదా, వెళ్ళి ఆ రాహుల్ గాడిని ఒప్పించు అని పొగరగా అన్నాడు వివేక్. చిన్నగా నవ్వుతూ, దేవుడు భలే విచిత్రం చేస్తాడు వివేక్, రాహుల్ ఇలా మారడానికి కారణమైన నీకే ఇప్పుడు రాహుల్ అవసరం పడింది. ఆ అవసరం కోసమైనా నువ్వు తనని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలి. సో వెళ్ళు, వెళ్ళి రాహుల్ కాళ్ళు పట్టుకునైనా సరే బలవంతంగా నువ్వు అలవాటు చేసిన దిక్కుమాలిన అలవాటు మాన్పించి ఆఫీస్కి వచ్చేలా చేసుకో అని అంది రమ్య. ఆ మాటకి విపరీతమైన కోపం రావడంతో, ఏంటే వింటూ ఉంటే రెచ్చిపోతున్నావు, ఏంటి నేను వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోవాలా, అది జన్మలో జరగదు అని అన్నాడు వివేక్. ఓకే, అలానే పట్టుకోకు, వచ్చే నష్టం ఏముంది, నీ జాబ్ పోతే కాంట్రాక్ట్ ప్రకారం వాళ్ళు నీ సర్టిఫికెట్ కూడా ఇవ్వరు, అప్పుడు కొంచెం రిచ్గా ఎయిర్పోర్ట్ లో అడుక్కుని బ్రతికేవచ్చు నువ్వు. ఎలాగో నీకు లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి వాళ్ళు నీ మీద జాలితో
$1-2 ఎక్కువే పడేస్తారులే అని అంది రమ్య. ఆ మాటతో కోపం తారాస్థాయికి వెళ్ళడంతో నిన్ను చంపేస్తాను రమ్య అంటూ ఆమె మీదకి వెళ్ళాడు వివేక్. అలానే చంపే, అప్పుడు అడుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. హాయిగా జైల్లో కూర్చుని చెప్పకూడదు తినొచ్చు. అసలు ఇక్కడ పోలీస్ చాలా స్ట్రిక్ట్ కదా. ఇండియాలో లాగా తిమ్మిని బమ్మిని చేయడం అస్సలు సాధ్యపడదు అని అంది రమ్య. ఆమె చెప్పే ప్రతి మాట నిజం అవడంతో వాటిని తట్టుకుంటూ ఇంకా ఆమెను అలా చూస్తూ ఉండలేక అక్కడి నుంచి అసహనంగా బయటికి వెళ్ళిపోయాడు వివేక్. అతను అలా వెళ్ళడం చూసి మీలాంటి మగవాళ్ళకి మెత్తగా ఎదురు చెప్పకుండా ఉండే భార్యలను చూస్తే కొమ్ములు వస్తాయి మిస్టర్ వివేక్. అందుకే ఇక నేను అలా ఉండాలి అని అనుకోవడం లేదు అని మనసులో అనుకుంది రమ్య. డిన్నర్ అయిపోవడంతో డైనింగ్ టేబుల్ పై ఉన్న పాత్రలన్నీ కిచెన్ లో సర్దుతూ ఉంది అవని. అది చూసి, అవని, ఈ పనులన్నీ నువ్వు చేయడం ఏంటి? పొద్దున్నే మేడ్ వచ్చి చూసుకుంటుంది కదా అని అంది అరుణి. నేను ఎక్కువగా ఏమీ చేయడం లేదక్క, జస్ట్ ఇక్కడ ఉన్నవి తీసుకువెళ్ళి అక్కడ పెడుతున్నాను అంతే. ఇలా అయితే వాకింగ్ చేసినట్లు కూడా అవుతుంది కదా అని అంది అవని. సరే నీ ఇష్టం, అవి అక్కడ పెట్టేసి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది అరుణి. అది చూసి సాయంత్రం అరుణి అన్నమాట గుర్తు వచ్చి ముసిముసిగా నవ్వుకుంది అవని. అరుణి గదిలోకి రావడం గమనించి ఇంట్రెస్ట్ లేకపోయినా బుక్ తీసుకుని చదువుతూ కూర్చున్నాడు శేఖర్. అది చూసి, అబ్బో, సార్ గారికి కోపం భారీ స్థాయిలోనే వచ్చినట్లుందే అని మనసులో అనుకుని అవసరం లేకపోయినా కావాలని ఏదో వెతుకుతున్నట్లు అతని చుట్టూ 2-3 ప్రదక్షిణలు చేసింది అరుణి. అయినా కూడా కళ్ళెత్తి ఆమెను చూడలేదు శేఖర్. కోపంతో బుసలు కొడుతూ, ఏమండి, మీకు అసలు కొంచెమైనా బాధ్యత ఉందా అని అతనిపై అరిచింది అరుణి. ఇప్పుడు నాకు బాధ్యత లేదు అని ఎవరైనా నీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారా ఏంటి? ఉందా అని అంత సీరియస్ గా అడుగుతున్నావు? బుక్ చూస్తూనే తల పైకెత్తకుండా అడిగాడు శేఖర్. ఆ మాటతో కోపం వచ్చి అతని చేతిలో ఉన్న బుక్ తీసి పక్కన పడేసి, మీ భార్యని నేనైనప్పుడు ఎవరో మీ మీద ఎందుకు కంప్లైంట్ ఇస్తారు? నడుం మీద చేతులు పెట్టుకుని సీరియస్ గా అతన్ని చూస్తూ అడిగింది అరుణి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ స్టోరీలో ఇంకా లాస్ట్ ఎపిసోడ్ ఒక్కటి మాత్రమే ఉంది. అది కూడా మ్యాక్సిమం వీలైతే రేపు లేదా ఎల్లుండా ఇచ్చేసి కంప్లీట్ చేసేస్తాను. అలాగే ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ అందించండి. మీరిచ్చే ఒక్క లైక్తో నా ఛానల్ ఇంకా కొంతమందికి వెళ్ళి మరింత మందికి ఇలాంటి స్టోరీస్ అందుతాయి. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఉంటాను, రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.